ప్రైజ్ ద ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ కూడికలకి ప్రేమపూర్వకంగా మరి ఆహ్వానిస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి మీరందరూ చక్కగా రావడానికి ప్రభు సహాయం చేశాడు. మీకు అందరికీ తెలిసిన మాటలు తెలుసు. ఒకటి 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 3 ఒకట్ల గురించి చెప్పాలమ్మ మీకు. ఒకటి 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 ఒక్క ప్రసంగం, ఒక్క మాట, ఒక్క వ్యక్తి. మొదటి ఒకటి ఏంటంటే ఒక్క ప్రసంగం, ఒక్క మెసేజ్. రెండో ఒకటి ఏంటంటే ఒక్క మాట, ఒక్క మెసేజ్లో ఒక్క మాట అద్భుతమైన ఒక వ్యక్తిని మార్చిందమ్మ. ఒక వ్యక్తి మార్పు. ఇప్పుడు అర్థమైంది 3 ఒకటిలో మొదటి ఒకటి ఏంటి చెప్పండి? ఒక్క మెసేజే. జీవితంలో ఎప్పుడు మెసేజ్ లేదు, ఒకే ఒక మెసేజ్ అన్నాడు ఒక ఆయన. జస్ట్ ఆ మెసేజ్లో ఒకే ఒక మాట విన్నాడు, ఆ వ్యక్తి మారిపోయాడు, పశ్చాత్తాపడి ప్రభుని నమ్ముకున్నాడు. ఇప్పుడు జరిగిన విషయమే మీకు వివరాల్లోకి వెళ్తున్నాను అనమాట. వివరాల్లోకి ఏం జరిగిందని చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం 20వ శతాబ్దంలో ఉన్నామమ్మ. మనం తెలుసా మీకు? 2025 అంటే 20వ శతాబ్దం అంటారనమాట. నేను ఎప్పుడు సంగతి చెప్తున్నా అంటే మీకు 16వ శతాబ్దం గురించి చెప్తున్నా. అంటే అప్పుడు సంవత్సరం ఎంత? 1600 సంవత్సరాల్లో ఉన్నారనమాట. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా చూడండి. అంత బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఒక విషయం చెప్తున్నా. స్కాట్లాండ్ అనే ఒక దేశం ఉండేది. స్కాట్లాండ్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని దేవుని కొరకు సంపాదించాడు ఒక మంచి దైవ సేవకుడు. ఆయన పేరేంటి తెలుసా? జాన్ నాక్స్ అంటారనమాట. జాన్ నాక్స్ భలే ప్రార్థనాపరుడు. అయితే ఈ జాన్ నాక్స్ అనే ఒక మంచి సేవకుడు, మంచి ప్రార్థనాపరుడు, మంచి ప్రీచర్ స్కాట్లాండ్ అనే దేశాన్ని దేవుని కొరకు సంపాదించడం, అనేక మందికి సువార్త చేశాడు. అయితే ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానంటే స్కాట్లాండ్లో ఉన్న జాన్ నాక్స్ యొక్క అల్లుడు, ఆయన పేరు ఏంటంటే వేల్ఫ్ అనమాట. వేల్ఫ్ అంటారు, వేల్ష్ ఆయన పేరు, అల్లుడు. ఈయన కూడా భలే వాక్యం చెప్తాడు ఆశ్చర్యంగా. ఈయన వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది పశ్చాత్తాపంతో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ స్కాట్లాండ్లో యేసు ప్రభు అంటే గిట్టని ఒక వ్యక్తి రష్డీ అని పేరు. రష్డీ అని పేరు. జరిగిన విషయం చెప్తున్నాను మీకు. రష్డీ ఆయన పేరే రష్డీ. చాలామంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు, యేసుప్రభు సువార్త వింటున్నారని చెప్పేసి ఈ రష్డీ అనే వ్యక్తి ఈ వేల్ష్ అనే ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంట. అంతకుముందే వేల్ష్ అనే వ్యక్తిని చాలామంది చంపాలని ప్రయత్నం చేస్తారంట. మరణం దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాడంట. ఈ జాన్ నాక్స్ గారు అల్లుడు అనమాట ఈ వేల్ష్ అనే వ్యక్తి. ఈయన మాత్రం వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాడు, ఈ రష్డీ మాత్రం చంపాలని తిరుగుతున్నాడు. ఇంతవరకు వేల్ష్ని రష్డీ చూడలా. ఆ వేల్ష్ అనే వ్యక్తిని రష్డీ అసలు చూడలా. కానీ పలానా వేల్ష్ అంట స్కాట్లాండ్ చాలా సువార్త చెప్పి అనేక మంది దేవుని వైపు తిప్పేస్తున్నాడంట అనే విషయం మాత్రం తెలుసుకుని ఆయన మొహం చూడటానికి కూడా ఇష్టపడక ఎట్లయినా సరే చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన దొరకట్లా ఈయనకి. అప్పుడు ఎవరు చెప్పారంట వేల్ష్ దగ్గరికి వెళ్ళి, ఏం చెప్పారంటే, అయ్యా మిమ్మల్ని పలానా వ్యక్తి చంపాలనుకుంటున్నాడు అని చెప్తే, అప్పుడు వెంటనే వేల్ష్ అని ఆయన గదిలో రాత్రంతా ప్రార్థన చేశాడంట. ప్రభువా, పలానా వ్యక్తి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడంట, నాకు ఇన్ఫర్మేషన్ అందింది, ఏం చేయమంటావు ప్రభు అంటే, దేవుడు ఒక ఆలోచన చెప్పాడంట రాత్రి. నువ్వు ఇమీడియట్గా రష్డీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడంట ఫస్ట్. అట్లాగే ప్రభు అని చెప్పేసి వెంటనే ఈయన రష్డీ ఇంటికి వెళ్ళిపోయాడు. వాస్తవంగా వెళ్ళింది వేల్ష్ అని తెలియదు రష్డీకి. ఎవరు మీరంటే, నేను ఆయన పరిచయం చేసుకోకుండా మిమ్మల్ని చూడాలని వచ్చానని చెప్పేసి మాటలు కలుపుతూ, మీరు వేల్ష్ అనే వ్యక్తిని చంపాలనుకుంటున్నారు కదా అంటే, అవును కనపడితే చెప్పండి, ఇప్పటికిప్పుడు చంపేస్తా అన్నాడు. అయితే రేపు పలానా చాట మీటింగ్ జరుగుతూ ఉంది, ఆ మీటింగ్కి మీరు వచ్చినట్లయితే మీకు వేల్ష్ దొరుకుతాడు, అప్పుడు మీరు చంపేయచ్చు అన్నాడంట. చాలా చాలా సంతోషం నాకు, వెంటనే అని చెప్పేసి అతనికి టీ ఇచ్చాడంట. తనకు టిఫిన్ పెట్టాడంట. ఎవరు? రష్డీ వేల్ష్కి టీ ఇచ్చాడు, టిఫిన్ పెట్టాడు. టిఫిన్ పెట్టి టీ ఇచ్చాడు. ఇద్దరు సరదాగా మాటలు చెప్పుకొని పలానా టైంలో కలుసుకుందాం అని చెప్పేసి రమ్మన్నాడంట. పలానా టైంలో వచ్చాడు. ఇప్పుడు ఈయనతో పాటు రష్డీని ఎక్కడ తీసుకెళ్ళాడు? మీటింగ్ తీసుకెళ్ళాడు. ఇద్దరు మీటింగ్కి వెళ్తున్నారు. ఇప్పుడు రష్డీ ఏంటంటే వేల్ష్ని చంపాలనుకుంటున్నాడు. తన పక్కనే వేల్ష్ అని అతనికి తెలియదు. వెళ్ళాడు, చాలామంది కూర్చున్నారు. ఈయన మామూలుగా వెళ్ళి అక్కడ కుర్చీ వేసి ఆయన కూర్చోబెట్టి, ఇప్పుడు అక్కడ ప్రసంగ పీఠం ఉంది, ఆ పీఠం దగ్గరికి వెళ్ళి వేల్ష్ వాక్యం చెప్తాడు. వేల్ష్ అని చెప్పడు, అలా ఒక ఆయన వచ్చి వాక్యం చెప్తాడు, మీరు జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత మీరు ఖచ్చితంగా అతను మీ ఇష్టం వచ్చినట్టు చేసి చంపేయచ్చు అని చెప్పాడంట.
అని వెయిట్ చేస్తున్నాడు. ఇంకా పాటలు పాడుతున్నారు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత వాక్యం వచ్చింది. కరెక్ట్గా ఈయన ఇలా నిలబడి వాక్యం చెప్తున్నాడంట. యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి చెప్పాడంట. చాలా భారంగా చెప్పాడంట. యేసయ్య ప్రేమ ఒకే ఒక్క మెసేజ్. ఇప్పుడు రష్డీ ఎదురుగా శత్రువు కుర్చీలో కూర్చొని వింటున్నాడు. ఎంత కాన్సన్ట్రేషన్ వింటున్నాడంటే, ఎందుకంటే ప్రేమ గురించి అంత భారంగా ప్రార్థన చేశాడు, అంత భారంగా వాక్యం చెబుతున్నాడు. వింటా ఉన్నాడు. ఈలోపు వెంటనే ఇక చాలామంది ఏడుస్తున్నారు. ఈయన ఇట్లాగే ఒకే ఒక మెసేజ్ కూర్చాడు అంతే. ఒకే ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? ఒక్క మెసేజ్లో ఒకే ఒక మాట, గాడ్స్ లవ్ యూ అన్నాడంట. ఇట్లా ఆ స్వరం అంట పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నోట్లో నుంచి లవ్స్ యూ అని, లవ్స్ రష్డీ, ఇట్లా రష్డీ అన్నట్టు వచ్చిందంట. లవ్స్ యూ కాస్త లవ్స్ రష్జు అన్నట్టుగా ఎవరో తాకినట్టుగా అనిపించిందంట. మీటింగ్ అంతా అయిపోయింది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు. అదిగో రష్డీ, మిస్టర్ రష్డీ, ఇదిగో నువ్వు కోరుకుంటున్న వేల్స్ నేనే, ఇప్పుడు నీ ఇష్టం వచ్చి నన్ను చంపేసేయి అన్నాడంట. అనగానే ఇక అసలు చేతులు కదలలేదంట. వెంటనే ఎదురుగా వచ్చేసి ఆ పశ్చాత్తాపడుతూ, యేసుక్రీస్తు ఎంత ప్రేమ కలిగినాడో నాకు తెలియదు, ఇలా నాకు ఎవ్వరు చెప్పలేదు, ఈ క్షణమే నేను యేసుప్రభుని అంగీకరిస్తున్నాను అని చెప్పేసి స్పాట్లో యేసుప్రభుని అంగీకరించి ఇద్దరూ కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారంట. కొద్ది దినాల క్రితం వాళ్ళిద్దరు శత్రువులు జస్ట్ ఏమైపోయారు చెప్పండి, ఇప్పుడు మిత్రులు అయిపోయారు. అందుకనే ఒక్క మెసేజ్, ఒక్క మాట ఒక అద్భుతమైన వ్యక్తి మార్చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. దేవుని ప్రేమ చెప్పటమే కాదు, ఆ ప్రేమను క్రియల్లో చూపెడుతూ ప్రకటించాడు. రెండిటికి ఒక భయంకరమైన కఠినాత్ముడు శత్రువును మార్చేసుకున్నాడు దేవుడు. అందుకనమ్మా దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రేమ, ఆయన మాటలు, ఆయన వాక్యం చాలా గొప్పది. కొంతమందికి ఈ విషయాలు అర్థం కావం. మళ్ళీ మీరు ఎంతైనా చెప్పండి, ఎన్నైనా వినండి, కానీ ఈ మాటలు మాత్రం చాలా శ్రేష్టమైనవమ్మ చెప్పాలండి. వీటిని వినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాకుండా ఉండలేరమ్మ ఎట్టి పరిస్థితిలో కూడా. ఎందుకో తెలియదు కానీ మనం ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కాలంలో సమయం ఈ మీటింగ్లు పెట్టేటప్పుడు కూడా నేను అనుకున్నాను, వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు మీటింగ్లు పెట్టాల్సిన అవసరం లేదమ్మ. ఈ మీటింగ్స్ పెట్టాల్సిన అవసరం నేనైతే అసలు 1 వీక్ మొత్తం సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు కంటిన్యూగా ప్రార్థన పెడదాం, ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేద్దాం ఉన్నది మనసులో. ఫస్ట్ మండే టు ఫ్రైడే వరకు పొద్దున సాయంత్రం అందరు కాదు, అసలు ఇక్కడ వాళ్ళైనా సరే పిలిచి చక్కగా ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఇక్కడ అందరం బలపొద్దామని ఒక విషయం అనిపించింది అనమాట. అది కాస్త మళ్ళీ ఇలా దేవుడు ఆలోచన ఇచ్చి తీసుకొచ్చి ఇలా మీటింగ్స్ పెట్టాడనమాట. కాబట్టి మనం గమనిద్దాం ఒకసారి ఈ మీటింగ్స్లో మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఏ వాక్యం చెప్తున్నారనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. మన మూల వాక్యం తీసుకుందాం. నేను ఆల్రెడీ మీకు మెసేజ్ చెప్పాను అనమాట. యెహెజ్కేలు గ్రంథంలో మనం చెప్పుకోబోతున్నాం ఈసారి వాక్యాన్ని. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం, అందరిని తీయడం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అది చూసారా, అందరూ తీసారా? యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 11:25. ఇక్కడ చూడండి ఏం చెప్తా. అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షపరచిన వాటన్నిటినీ చెరలో ఉన్న వారికి, అది చూసారా, యెహెజ్కేలు చేసిన మంచి పరిచర్య. యెహెజ్కేలుది అద్భుతమైన పరిచర్య. యెహెజ్కేలు అనే ఒక మంచి ప్రవక్త, యెహెజ్కేలు అనే మంచి యాజకుడు. యెహెజ్కేలు అంటే దేవుడు బలపరచును అని అర్థం అనమాట. యెహెజ్కేలు అనే మాటకి దేవుడు బలపరచును. సుమారుగా 22 సంవత్సరాలు ఈయన మంచి పరిచర్య చేశాడమ్మ. 22 సంవత్సరాలు చేశాడు పరిచర్య. ఈయన పరిచర్య ఆశ్చర్యమైన పరిచర్య అనమాట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన పరిచర్య. యెహెజ్కేలు గ్రంథం ఏంటమ్మా కృష్ణ 11:25 వినండి జాగ్రత్తగా. ఒక్కొక్కళ్ళ పరిచర్య ఒక్కొక్క రకంగా ఉంటుందమ్మ. అయితే మనం ఏంటంటే ఆ పరిచర్య ద్వారా మనం బలపరచబడాలి. వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు చెప్పే వాక్యం, వాళ్ళు పాడే పాటల ద్వారా మన ఆత్మలు ఏమవుతాయి చెప్పండి, బలపరచబడతా ఉంటాయి. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముందుకెళ్తాను.
ఇంతకుముందు ఒక జనరేషన్లో ఒక సినీ యాక్టర్ గారు ఉండేవారు, ఒక సినీ యాక్టర్. ఆమె ఏం చేసేదంటే సీరియల్స్లో యాక్ట్ చేసేది, సినిమాల్లో కూడా యాక్ట్ చేసేది. ఆమె ఏమైందంటే ఆమెకు మనశ్శాంతి లేదంట, హృదయంలో నెమ్మది లేదంట. మనశ్శాంతి నెమ్మది లేక డాక్టర్ దగ్గర చూపించుకుంటే అమ్మ మరి అని చెప్పి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చాడంట. ఆ ఇంట్లో మేరెమ్మ అని ఒక పని మనిషి ఉండేది. ఆ సినీ యాక్టర్ వాళ్ళ ఇంట్లో మేరెమ్మ అని పని మనిషి అనమాట. అయితే ఆమె ఏం చేసిందంటే, అమ్మ మేడం మీరు నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు, ఇది మీకు ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్ర మాత్రలు వేసుకుంటే నిద్ర కాదు, యేసయ్యని నమ్ముకుంటే మీకు నెమ్మది వస్తుంది. బైబిల్ నేను చదివాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, మీరు కూడా ఈ పనులు చేయండి. వీలైతే నేను మీకు చెప్పేదాన్ని కాదు, మీరు నాకు ఇచ్చిన స్వతంత్రతను బట్టి ఈ మాట చెప్తున్నానని ఈ మేరమ్మ, ఆమె పేరు మణి అంట, ఆమెకు చెప్పిందంట, మణిగారికి చెప్పిందనమాట. ఇప్పుడు ఈ మణిగారు ఏం చేశారంటే వీళ్ళు ఎట్లాగే చెప్తారని చెప్పి నమ్మలేదంట. కానీ ఉండే కొంచెం ఎక్కువ మానసికంగా బాగా బాధపడుతుంది, లోపల హృదయంలో ఎంతో విచారం పడతా ఉంది. ఇక ఆ స్లీపింగ్స్ కూడా పవర్ ఎక్కువైపోయింది ఈసారి. ఆ మొత్తు ట్యాబ్లెట్లు పవర్ ఎక్కువ పెంచుకున్నా కానీ నిద్ర పట్టట్లేదు. ఏదో కలవరం లోపల, టెన్షన్, ఒత్తిడి, ప్రెజర్ ఇవన్నీ పోయి మానసికంగా నేను సంతోషంగా ఉండాలి అనే తపనుంది కానీ ఆమెకు రావట్లా. అయితే ఈమె చెప్పే మాటలన్నీ వేసుకుంది. ఒకరోజు ఏం జరిగిందంటే షూటింగ్ బయలుదేరిందనమాట. కారులో షూటింగ్ బయలుదేరితే ఒక రోడ్డుని వెళ్ళాలి లెక్క అయితే, కానీ ఆ రోడ్డు కాకుండా ఆ రోడ్లో ఏదో యాక్సిడెంట్ అయిందంట. అందుకని పోలీసులు అందరూ ఒక బోర్డు పెట్టి ఇటు రావడానికి వీల్లేదని చెప్పేసి వెహికల్స్ అన్నీ కూడా వేరే వైపు నుంచి పానిస్తున్నారంట. అది చాలా ఇరుకంట. ఆ ఇరుకులో నుంచి ఎంతో కష్టంగా పానిస్తుందంట. పానిస్తా రైట్ సైడ్ ఒక చర్చి కనపడిందంట. ఆ చర్చి మీదంట కొన్ని లెటర్స్ రాసి ఉన్నాయంట. ఆ చర్చి మీద ఏం లెటర్స్ తెలుసా? ఇంగ్లీష్లో రాసి ఉన్నాయంట. జాగ్రత్త చూడండి, ఇంగ్లీష్లో ఏమో తెలుసా? ఇలా ఉందంట. ఆయన చర్చి గోడ మీద రాశారంట. ఏంటంటే నో గాడ్, నో పీస్. NO అనమాట. నో గాడ్. నేను దాని అర్థం చెప్తాను. నో గాడ్, నో పీస్. మళ్ళీ KNOW, నో గాడ్, నో పీస్ అని ఉందంట. జాగ్రత్త అండి, ఈ పిల్లలకు తెలుస్తూ ఉంటుంది. NO అంటే నో, KNOW అంటే అర్థం ఏంటి? కే సైలెంట్ అనమాట అక్కడ. కే ఇది కూడా నోనే. ఏమిటో ఉండదు, నో గాడ్, నో పీస్. మళ్ళీ నో గాడ్, నో పీస్. అక్కడ నో వేరు, ఇక్కడ నో వేరు. దీని అర్థం ఏంటంటే అసలు ఇది నిజంగా బండి వెనకమాల రాసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బండి వెనకమాల నో గాడ్, నో పీస్ అంటే దేవుడు లేడు, సమాధానం లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు లేదు, మనశ్శాంతి లేదు. ఇప్పుడు నో గాడ్, నో పీస్ కింద లెటర్స్ ఏంటంటే దేవుణ్ణి తెలుసుకో, సమాధానం పొందుకో. దేవుణ్ణి తెలుసుకో, సమాధానం తెలుసుకో. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి పొందుకో, సమాధానం పొందుకో, మనశ్శాంతిని పొందుకో అన్న మీనింగ్ వచ్చే లెటర్స్ రాశారంట. అవి అలా చూసిందంట. చూసి వెంటనే భలే ఉందే అని నవ్వుకుందంట. నవ్వుకొని ఎట్లాగే చర్చి మీద రాస్తారని చెప్పేసి మళ్ళీ హృదయం కఠినం చేసుకొని, ఎందుకు ఆ మాటలు ఆకర్షణీయంగా ఉన్నాయంట, ఆ మాటలో చక్కగా అని కొంచెం ముందుకెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మళ్ళా మరుసటి రోజు మళ్ళీ షూటింగ్కి వెళ్తుందంట. వెళ్తుంటే ఈసారి మళ్ళీ ట్రాఫిక్ ఏం చేస్తుంది తెలుసా? ఆ దరే పాపిస్తుంది. ఈసారి అగ్ని ప్రమాదం జరిగిందంట. ఆ రూట్లో అగ్ని ప్రమాదం జరిగిందంట. జరిగితే వెహికల్స్ అన్నీ వేరే సైడ్కి. ఇప్పుడు ఏమనుకుంటుందంట, మళ్ళీ నేను చూడకూడదు చర్చి వైపు అని చెప్పేసి ఆ కఠినం చేసుకొని చర్చి చూసిన కాడి నుంచి నాకేంటి ఎలా అనిపిస్తుంది, మేరమ్మ కూడా ఇదే మాటలు చెప్తా ఉంది అని చెప్పేసి కఠినం చేసుకుని చర్చి వైపు చూడకుండా వెళ్తా ఉంటే కరెక్ట్గా చర్చి ముందు ఆపించారంట. అది బాగా ట్రాఫిక్ వచ్చి అక్కడ ఆగారంట. ఇక ఎట్లనే చూస్తే ఆ లోపల ఒక వైట్ షర్ట్ ఒక ప్యాంట్ వేసుకొని ఆ బల్ల మీద ఒక ఆయన బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకొని కనపడ్డాడంట. ఆమెకి కనపడి చూసిందంట. చూసి అమ్మ మనకెందుకులే అని చెప్పేసి ఇక వెంటనే అట్లాగే వెళ్ళిపోయింది. కొంచెం విసుగు, చిరాకు, పరాకుతో మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోయింది. రెండోసారి కూడా వెళ్ళిపోయిందాం. ఇప్పుడు నెక్స్ట్ 4 days తర్వాత, 4 రోజుల తర్వాత మళ్ళా షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి అనుకుందంట బయలుదేరేటప్పుడు, మరి ఒకసారేమో యాక్సిడెంట్ జరిగితే అక్కడేమైంది, ఆగిపోయింది ట్రాఫిక్. రెండోసారి ఏమైంది, అగ్ని ప్రమాదం జరిగిందని ఆగిపోయారు. ఇప్పుడు మనసులో అనుకుందంట, మేరమ్మ చెప్పిన దేవుడు గొప్పవాడైతే, ఈయన నిజమైన దేవుడైతే, నేను చర్చి మీద చూసిన వాక్యాలు నిజమైన వాక్యాలైతే, ఇప్పుడు నేను మామూలుగా వెళ్ళిపోతున్నాను కదా, ఈసారి కూడా ట్రాఫిక్ ఆపేయాలి. ట్రాఫిక్ ఆపేసి నన్ను మళ్ళీ ఆ చర్చి ముందుగానే తీసుకెళ్ళాలి. ఇది కనుక జరిగితే నేను ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నేను నమ్ముతాను, నేను చర్చిలోకి వెళ్తాను ఈసారి అన్నాడు. చర్చిలోకి వెళ్తాను అని. వాస్తవం చెప్పాలంటే 4 days తర్వాత అంటే అంతా క్లియర్ అయిపోయింది. అసలు ట్రాఫిక్ విచిత్రం చెప్పండి, అసలు ట్రాఫిక్ ఆగిపోవడానికి ఛాన్సే లేదు అక్కడ. ఏమో ఆ విషయం తెలుసు, అందరూ తెలుసు, అన్నీ వెళ్ళిపోతున్నాయి. కరెక్ట్గా ఏమో స్టార్ట్ అయిందంట. 9కి స్టార్ట్ అయిందంట షార్ప్గా. 9కి స్టార్ట్ అయినప్పుడు చెప్పింది వెహికల్స్ అంటే అన్ని చక్కగా మీకు ప్రొసీడ్ వెళ్ళిపోవచ్చు అన్నారంట.
వెంటనే వెళ్తా ఉంటే కరెక్ట్గా ఏమొచ్చే సమయానికి లేదు, అక్కడ వాటర్ ట్యాప్ పగిలిపోయిందంట. వాటర్ ట్యాప్ పగిలిపోయి అంతా అప్పటికప్పుడే వచ్చేసిందంట వాటరు. వెంటనే వచ్చేసి ఆపేశారంట మళ్ళీ. అప్పుడు లోపల దేవుని మీద విశ్వాసం వచ్చిందంట. అబ్బా ఏంటి అసలు ఇప్పుడు ఇలా జరగటం, చాలా ఆమె అంటుందంటే పక్కన వాళ్ళు వచ్చి అసలు ఈ వాటర్ ట్యాప్ పగలటం, ఈ వాటర్ ట్యాంక్ ఇక్కడ ఆ ట్యాప్స్ పడతాయి, గవర్నమెంట్ వాళ్ళు కడతారు కదా, అవి పగలటం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ లేదంట. ఒక ఆత్మ కొరకు దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ వాటర్ పైపులు పగలటానికి కూడా అనుమతించాడు దేవుడు. ప్రభుకు దేవుని మనిషి ఆత్మ కావాలని వాటర్ పైపులు కాదు కావాల్సింది, గవర్నమెంట్ కావాలి పైపులు. దేవునికి ఎవరు కావాలి చెప్పండి? చూసారు, దేవునికి కావాల్సింది మనిషి అమ్మ. నీళ్ళు వచ్చేస్తుంది, ఇక వెంటనే ఇక లాభం లేదని చెప్పేసి అనుకున్నట్టుగా తిప్పేశారు. కరెక్ట్గా వెంటనే సూచన అడిగిందిగా, అందుకని కారు పార్క్ చేసి చర్చిలోకి వెళ్ళిందంట. వెళ్ళి పాస్టర్ గారు అప్పుడే కూర్చున్నాడంట. వెళ్ళి కూర్చొని పాస్టర్ గారు అంటే అప్పుడు ఆయన వెంటనే తలెత్తి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇప్పుడైనా వచ్చావు అన్నాడంట. నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను రోజు, ఇప్పుడు 2 సార్లు నా వైపు చూస్తా వీళ్ళు, నాకు తెలుసు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వస్తావు నాకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇలా అన్నాడంట, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఇప్పుడైనా వచ్చావు అన్నాడంట. గుండెల్లో గొలక్కమందండి ఒకసారిగా. వెంటనే చక్కగా ఆయన సువార్త ప్రకటించాడు. చక్కగా యేసుప్రభు నమ్ముకుందంటమ్మా. ఎవ్రీ సండే మందిరానికి వెళ్తండి. ఇక మొత్తు టాబ్లెట్కి స్వస్తి చెప్పిందంట. నిద్ర మాత్రం లేవంటాం ఇంకా. ఇప్పుడు ఇష్టం చెప్పండి, ఇంక నిద్ర మాత్రలు ఏంటో తెలుసా? ప్రార్థన చేసుకోవడం, వాకింగ్ చదువుకోవడం, ఇవే రోజుకి నైట్ 2 మాత్రలు వేసుకుంటుంది. ఏంటి చెప్పండి ఆ మాత్రలు పోయి ఏమొచ్చింది చెప్పండి, ఈ మాత్రలు వచ్చినాయి. అసలు మనోళ్ళు అంటే నిజంగా ఈ మాత్రలు మరి ఫ్రీ అయినా వేసుకోవట్లా, అవి డబ్బులు పెట్టుకొని కొనుక్కుంటున్నారు. నిజంగా చక్కగా చూసారు ఎంత పీస్ఫుల్గా వాతావరణం వచ్చేసింది, చాలా చక్కగా జీవించినాం. అంటే ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే మీకు మరి దేవుని మాటల్లో అంత గొప్ప భాగ్యం ఉందాం. ఈ హెజ్కేలు యొక్క పరిచర్య ఎంత మంచి పరిచర్య తెలుసా? అసలు వాస్తవంగా చెరలో ఉన్నవారు, ఇక్కడ చూడండి, అక్కడ మీరు చదివిన వాక్యంలో చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడంట. చెరలో ఉన్న వారి దగ్గరికి ఎవరు? విచిత్రం ఏంటంటే యిర్మీయా అనే ఒక ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. యిర్మీయా అనే ప్రవక్త. యిర్మీయా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు యోధా ప్రజల మధ్య. ఎందుకు తెలుసా? మీరు పాపం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేసి తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు నిజంగా మీ తప్పులు ఒప్పుకోకపోతే మిమ్మల్ని నెబుకద్నెజరు రాజు వచ్చి కొట్టు. వీళ్ళు చెరలోకి వెళ్లకుండా 40 సంవత్సరాలు యిర్మీయా అనే ప్రవక్త పరిచర్య చేశాడు. 40 సంవత్సరాలు వాళ్ళు చెరలోకి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక యిర్మీయాను పంపించి ఎన్ని మాటలు చెప్పించాడు తెలుసా యిర్మీయా గ్రంథంలో. అయినా వినలేదమ్మా మాటలు. మానవుని హృదయం ఎంత కఠినమైందో చూడండి. 40 సంవత్సరాలు పరిచర్య చేస్తే అసలు ఒక్కడండి. దేవుడు మనుషుల్ని శిక్షించాలని కోరుకుంటాడమ్మా? దేవుడు మనుషుల్ని శిక్షించాలని కోరుకుంటాడా? ఎందుకు శిక్షిస్తాడు? మనం తప్పిపోతున్నాం, విశ్వాసులు తప్పిపోతున్నారు, లేదంటే తప్పిపోవడానికి రెడీగా ఉన్నారు, తప్పిపోయారు, తప్పిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడే ఏం చేస్తాడు చెప్పండి? ఛార్జ్ తీసుకుంటాడు దేవుడు. లేదంటే మిమ్మల్ని శిక్షించడం, నన్ను శిక్షించడం, నేను శిక్షించడం ఆయనకి సరదా అనుకుంటున్నావా? నన్ను చెరలో పంపించడం ఆయనకి సరదా కాదమ్మా. మానవుడు ఏమి చెరలో ఉన్నారు చూడండి. ఈరోజు వాళ్ళు చెరలో ఉన్నారు. ఈరోజు మానవుడు అనారోగ్యం, ఆర్థికాలు, అపవాది, చూడమ్మా అనేక రకాల చెరల్లో ఉండిపోయారు. ఈరోజు చింతలు, దిగుళ్ళు, వేదనలు, అనేక రకాల పరిస్థితుల్లో మ్రగ్గిపోతున్నాడు. అసలు ఈ చెరల్లోకి వెళ్ళకముందే యిర్మీయా వెళ్ళి ప్రవచనాలు చెప్పి అనేకమంది చెప్పాడు వెళ్ళొద్దు అని. అయినా సరే వీళ్ళు మాటని లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మొత్తానికి బబులోన్లోకి వెళ్లకుండా యిర్మీయా ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఆ మాటలన్నీ ఖాతరు చేసేశారు. మొత్తానికి ఇప్పుడు బబులోన్లోకి వెళ్ళిపోయారు. అసలు దేవుడు ఎంత ప్రేమ గలవాడు చూడమ్మా. బబులోన్లోకి వెళ్ళినా మళ్ళా బబులోన్లో ఉన్న ఆ దేవుని ప్రజలకి సువార్త ప్రకటించడానికి, దేవుని ప్రజలకి ఆయన మాటలు చెప్పడానికి 2 ప్రవక్తలు ఎన్నుకున్నాడు. మళ్ళీ 2 ప్రవక్తలు. వాళ్ళు ఎవరు తెలుసా? యెహెజ్కేలు, దానియేలు. బబులోన్లోకి వెళ్ళక ముందు యిర్మీయా ద్వారా హెచ్చరించాడు. అంతకంటే ముందు ఇంకా కొంతమంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలన్నీ కొట్టి చంపేశారు, పక్కన నెట్టేశారు. మళ్ళీ యిర్మీయాను కూడా పక్కన నెట్టేశారు. కావాలని పాపాన్ని చేసి కష్టం కొని తెచ్చుకొని చెరలోకి వెళ్ళారు. చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ యెహెజ్కేలు మీరు చెరలోకి ఎందుకు వచ్చారో తెలుసా అని దేవుడు యెహెజ్కేలుకి కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చాడు బైబిల్లో. నేను ప్రధానంగా 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ ప్రత్యక్షతలు. సింపుల్గా యెహెజ్కేలుకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు 3 పాయింట్లు నేను నోట్ చేసేసా క్లియర్గా. ఏంటి అవంటే, 1 ఈరోజు నేను చెప్పే వాక్యాలు కూడా అవే. ఈ 3 ఈరోజు ఒక పాయింట్ చెప్తాను, రేపు ఇంకో పాయింట్, ఎల్లుండి ఇంకో పాయింట్ అనమాట. 3 పాయింట్లు, 3 పాయింట్లు, ఎక్కువ చెప్పను.
యెహెజ్కేలుకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతను బట్టే ప్రవచనాలు చెప్తూ ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. దైవ సేవకుడు ఒక పరిచర్య చేసేటప్పుడు నాకు ఒక ప్రత్యక్షత ఉంటుందమ్మ. ప్రత్యక్షత లేకుండా మనం పంపబడం. యెహెజ్కేలును దేవుడు ముందుగానే మొదటి 3 అధ్యాయాలు తరిపిది ఇచ్చాడు, మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాడు. మంచి ట్రైనింగ్ ఇచ్చి, దర్శనం ఇచ్చి, స్వరం ఇచ్చి, మాటలు ఇచ్చి, అనేకమైన తరిపిది నువ్వు ఎలా ఉండాలి మోటివేషన్ చేసి రెడీ చేసేసాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చెప్పాలి, ఏంటి. అందుకని యెహెజ్కేలు దేవుడిచ్చిన ప్రత్యక్షతలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చిన అనే మాట యెహెజ్కేలు గ్రంథంలో ఎన్నిసార్లు చదువుంటారు మీరు? ఎన్నిసార్లు తెలుసా? అందుకే కొన్నిసార్లు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడిన విషయాలు డేట్లతో సహా నోట్ చేశాడు తెలుసా మీకు? డేట్లు కూడా అందుకే ఇంపార్టెంట్. ఇవి కూడా మీకు ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో మీరు చూస్తే మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున, అదిగో ఆ డేట్ నోట్ చేశాడు ఇక్కడ. తర్వాత 2వ వచనం 5వ సంవత్సరము అది చూసారా, ఇక్కడ కూడా డేట్ ఇచ్చాడు. 8వ అధ్యాయం మొదటి వచనం 8:1 దేవుడు ప్రత్యక్షపరచబడినప్పుడు డేట్లు కూడా చూడండి. చూసారు, 6వ సంవత్సరం 6వ నెల 5వ దినం. తర్వాత 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 20వ అధ్యాయం మొదటి వచనం 20వ అధ్యాయం మొదటి వచనం 7వ సంవత్సరం 5వ నెల 10వ రోజు 24:1 చదవండి. 24:1 9వ సంవత్సరం 10వ నెల 10వ తేదీ. 26:1 చదవండి. 26:1 29:1 మళ్ళీ 29 17 29:17 30వ అధ్యాయం 20 చదవండి. 30:20 30వ అధ్యాయం 31:1 32:1 దాంట్లోనే 17వ వచనం మళ్ళీ 32:17 33:21 ఇప్పుడు యెహెజ్కేలు తన గ్రంథంలో దేవుడు ఆయనతో మాట్లాడిన మాట తేదీలతో సహా వేసుకున్నాడు. దీన్ని బట్టి నువ్వు ఒక పాఠం నేర్చుకోవాలి. ఏం పాఠం నేర్చుకోవాలి తెలుసా? దేవుడు నీతో మాట్లాడిన మాటలు ఎందుకు వేసుకోవట్లేదు డేట్లు? మరి నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి తెలుస్తారు? ఎప్పటి నుంచి మీరు ఎలా చెప్పాలి చెప్పండి? కొన్నిసార్లు బైబిల్లో కొన్ని డేట్లు ఉంటాయమ్మా. కొన్ని మనతో నీతో ఎప్పుడు మాట్లాడాడు దేవుడు అంటే ఎప్పుడో మాట్లాడి ఉంటాడులే. రుజువు, ప్రూఫ్ ప్రభుతో చెప్పడానికి. నేను ఈ యెహెజ్కేలు గ్రంథం చదివేటప్పుడు ఈ డేట్లు నోట్ చేస్తే నాకు తలంపు ఏమొచ్చిందంటే, నిజమే యెహెజ్కేలు ఎంత తన గ్రంథంలో అసలు తనతో దేవుడు ఏంటమ్మా, ఎవడన్నా సీఎం మీ ఇంటికి వస్తే అసలు డేట్ గుర్తు మర్చిపోతారా? నాకు తెలియక అడుగుతాను, మీ మ్యారేజ్ డే ఎందుకు మర్చిపోరు మీరు? నేను ఏదో చెప్తాను, మీ మ్యారేజ్ డే ఎప్పుడు, మీ బర్త్డే ఎప్పుడు, ఈ మర్చిపోతారా మీరు? దేవుడు నీతో ప్రత్యక్షమై మాట్లాడిన డేట్ ఎప్పుడు మర్చిపోయావు. అదే నీ ఆత్మీయత ఇక్కడ తెలుస్తుంది. మ్యారేజ్ డేట్ అయినా మర్చిపో, లేదంటే ఒకవేళ నీ బర్త్డే డేట్ మర్చిపోయినా పర్లేదు, కానీ ప్రభు నీతో మాట్లాడిన ఆ డేటు మర్చిపోయావు, ఆ సమయం ఆ నెల, ఆ తేదీ, ఆ సంవత్సరం ఏంటో తెలియదు అంట నీకు. ఇక్కడే కనపడుతుంది నీ ఆత్మీయత ఎంతో. మళ్ళీ అలారాలు పెట్టుకుంటాం దేనికి? మళ్ళీ మెమరీ, ఆ గూగుల్లో నుంచి మెమరీస్ వస్తాయి ఆ సమయానికి. కరెక్ట్గా ఒక సంవత్సరం ఒక నెలలో ఒక డేట్ నా నాగరాజు గారి బర్త్డే అయితే అలారంలో గూగుల్లో ఆయనే ఆ గూగుల్లో చెప్తూ ఉంటుంది. అవన్నీ మనకు ఉపయోగం అంటావా? మళ్ళీ సెలబ్రేషన్స్, దానికి మళ్ళీ క్యాండిల్స్, మళ్ళీ కేక్ కటింగ్లు, తర్వాత కొట్టుకోవడం. ఏంటమ్మా ఇది?
అసలు మీకు తెలుసో లేదో, మన చర్చిపేట, తెనాల దగ్గర చర్చిపేటలో ఒక ఏరియాలో ఒక ఆయన బర్త్డే ఫంక్షన్ చేశాడు. ఎవరికైనా అడగరే? వాళ్ళు చిన్న పప్పి అని కుక్క పిల్లని తెచ్చుకున్నారు. కుక్క పిల్లని తెచ్చుకొని 2 సంవత్సరాలు అవుతుందంట. ఆల్రెడీ 1 సంవత్సరం చేశారు, 2వ సంవత్సరం అనమాట. భోజనాలు మన ఇంట్లో ఎవరైనా భోజనానికి వెళ్తుంటే ఏమంటారు చెప్పండి? అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏంటి, బర్త్డే ఫంక్షన్ అంటే వీళ్ళు అనుకుంటున్నారు మామూలు. ఏంటి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే పప్పి అని పెట్టుకున్నారు పేరు. దానికి ముందు కూడా ఇది పెట్టారమ్మ పేరు. వీళ్ళు భోజనానికి వెళ్తారంటే వీళ్ళు మామూలు పిల్లడు అనుకుంటున్నారు. చూస్తే నిజంగా చూస్తే కుక్క అక్కడ. ఈ కుక్కను కూర్చోబెట్టారు, దండేశారు. దానికి గిఫ్ట్ ఇస్తే ఏమొచ్చి చెప్పండి అమ్మా, దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. చూసారా? నేను అంటున్నాను నిజంగా అది చాలా తప్పు. వాస్తవం చెప్పాలంటే అసలు మన ఫంక్షన్ జరుపుకోవటం రైటే, కానీ పాపమేం కాదమ్మా. కానీ దానికంటే గొప్పది ఏంటో తెలుసా? అసలు నీతో ప్రభు మాట్లాడిన డేట్ నోట్ చేసేయాలి, ఇతని డేట్తో సహా నిజంగా బైబిల్లో ఉండిపోవాలి. అవి బుక్ మీద రాసుకోవాలి. అందుకనే ఆ మందిరం యొక్క మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎన్ని డేట్స్ ఇంపార్టెంట్ అమ్మ. ఈ మాటలు బట్టి నాకు అర్థమైందమ్మా క్లియర్గా. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యేలా చెప్తా ఉన్నాడు. ఎన్ని ప్రత్యక్షతలు, ఎన్ని సుమారుగా ఆ డేట్స్ అన్నీ పక్కన చూసుకొని కొంచెం వాటిని కనుక వేస్తే నాకు కనపడింది ఏంటి తెలుసా? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు దేవుడు తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నా ప్రజలతో, చెరలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నీకు చెప్పే మాటలన్నీ వెళ్ళి చెప్పు 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 అన్నప్పుడు అసలు ఇప్పుడు మనం చదువుకున్న మాట అదే. ఏంటి తెలుసా? యెహెజ్కేలు 11:25లో ఏం చెప్పమన్నాడు తెలుసా? ఇక్కడ అన్నాడు, ఇక్కడ యెహెజ్కేలు అంట, నాకు కలిగిన ప్రత్యక్షతలన్నిటినీ చెరలో ఉన్న వారికి వెళ్ళి తెలియజేసేదని. యెహెజ్కేలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షతల్లో మెయిన్ 3 భాగాలు ఉన్నాయి. 3 పాయింట్లు ఉన్నాయమ్మ. అది నా అభిప్రాయం, అది వేరే వాళ్ళది కాదుగా నాది. అవి 3 పాయింట్లు ఏంటి తెలుసా? మొదటి ప్రత్యక్షత ఏంటి ఇలా రాసుకున్నాను. 1, పాపం దేవుని తీర్పు. ఫస్ట్ ప్రత్యక్షత యెహెజ్కేలుకి ఇచ్చింది. ఏం చెప్పమని ఇచ్చాడు తెలుసా? ఫస్ట్ పాయింట్, పాపం డాష్ దేవుని తీర్పు. ఈ విషయం భలే స్పష్టంగా యెహెజ్కేలుకి దేవుడు తన ప్రత్యక్షతని వెల్లడిపరిచాడు. 2వ ప్రత్యక్షత ఏంటో తెలుసా? 2వ ప్రత్యక్షత పశ్చాత్తాపం డాష్ విడుదల. పశ్చాత్తాపం డాష్ విడుదల. ఇదొకటి మంచి ప్రత్యక్షతని యెహెజ్కేలుకి దేవుడు ఇచ్చాడు. పశ్చాత్తాపం డాష్ విడుదల. ఇక 3వ పాయింట్ ఏమిచ్చాడు తెలుసు యెహెజ్కేలు ప్రత్యక్షత? పరిశుద్ధత డాష్ ఆశీర్వాదం. పరిశుద్ధత ఆయన డాష్ కొట్టి ఆశీర్వాదం. ఇలా 3 పాయింట్స్. యెహెజ్కేలుని దేవుడు దర్శించి, ఇన్ని సంవత్సరాలు దర్శించి తన ప్రజల గురించి ఇట్లాంటివి ఇస్తూ వచ్చాడమ్మ. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా అసలు కొన్నిసార్లు యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను అనేది కూడా కనపడతా ఉంటుంది ఎక్కువగా. యెహోవా హస్తము అతని మీదకి వచ్చును అనే మాట కనపడతా ఉంటుంది. మరికొన్నిసార్లు యెహోవా ఆత్మ అంట అతని మీదకి వచ్చంట అతను ఎత్తుకొని పోయిను అని ఉంటుంది అనమాట. ఎంత ఆశ్చర్యంగా ఉన్నా చూడండి. అంటే ఈ ప్రత్యక్షతల్లో ఇన్ని మాటలు చెప్పడానికి యెహెజ్కేలుని దేవుడు ఎంత చక్కగా వాడుకున్నాడు చూడండి. అందుకని ఈ ప్రవచనాలు చాలా ఇంపార్టెంట్, మన సంఘానికి కూడా చాలా ప్రయోజనం. నేను ఈ దినాల్లో ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను. ఈ నెలలో కూడా మన వాగ్దానం అదేనమ్మ. మన సహవాసాలు, మన కుటుంబాలు, మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రత్యక్షత అవసరం ప్రతి ఒక్కరికి. ఏం ప్రత్యక్షత అవసరం అంటే 1, పాపము డాష్ తీర్పులు, దేవుని తీర్పు. ఇది ఈరోజు చెప్పుకుంటాం మనం పొద్దున సాయంత్రం. మీరు గమనించండి ఒకసారి. మరి వాస్తవంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా గుర్తుపెట్టినారు? ప్రశ్న అడుగుతున్నా. చేపలు వేస్తున్నారు, వంటలు వండుతున్నారు, మైకులు బిగిస్తున్నారు, సువార్త అన్నీ మంచి మంచి పనులు చేస్తున్నారు. అసలు నేను ఒక ప్రశ్న అడుగుతాను. పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడకుండా ఇన్ని పనులు చేస్తే నీకు ఉపయోగమా? ఒక్క మాట చెప్తాను. నీవు చేసే తప్పుల విషయంలో, నువ్వు చేసే పాపం విషయంలో నీకు అసలు పశ్చాత్తాపమే లేదు. అసలు దేవుని మందిరంలో నువ్వు ఎలా పనిచేయగలుగుతున్నావు? నువ్వు పాపం విషయంలో పశ్చాత్తాపడకుండా నీతిగా జీవిస్తే నువ్వు రక్షణ పొందినట్ట? నీతిగా అంటే ఏంటి? బయటికి బాగానే జీవిస్తావు, కానీ ఈ పాపం విషయం అంటే నీకు అర్థం కాదు. అసలు పాపం అంటే నీకు భయమే లేదు. పాపం అంటే అసలు నీకు భయమే లేదు. అట్లాంటి వాళ్ళు మన మందిరాల్లో ఉన్నారమ్మా కొంతమంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కొన్నిసార్లు మేము వాళ్ళకి పరిచయం ఇవ్వట్లా.
అలా నువ్వు పని చేయొద్దమ్మా అని చెప్తున్నావు, వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చినా పర్వాలేదమ్మా. పాపం విషయంలో ఎవ్వరం, సేవకుడు ప్లస్ విశ్వాసి ప్లస్ చిన్నపిల్లలు ప్లస్ యవనస్తులు ఎక్కడ కూడా ఏం పడకూడదు చెప్పండి, రాజీ పడకూడదు అసలు. అసలు ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక వ్యక్తి పాపంతో రాజీ పడ్డాడంటే అటర్ ఫ్లాప్, అంతే, కొలాప్స్ అతని జీవితం. పాపాన్ని చాలా చాలా సీరియస్గా చూడాలి, అస్సలు సహించకూడదు దేనైనా సరే. మీకు తెలుసలేదో, అసలు పాపిని ప్రేమించాలే కానీ పాపాన్ని అస్సలు సహించకూడదు. అందుకని మనం సంఘంలో ఎక్కువగా బంధించాల్సింది ఏంటి చెప్పండి, మెయిన్గా బంధించాల్సింది ఏంటమ్మా, పాపాన్ని బంధించయ్యా అని ఎక్కువగా ప్రార్థించాలి. అస్సలు మరి ఈరోజు మనం చూస్తూ ఉంటే అసలు పాపం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుంటాం మనందరం కూడా చాలా. అసలు రేపు దేవుడు ఒక రోజున భయంకరమైన తీర్పు రాబోతుందమ్మా, తెలుసా మీకు? ఇవన్నీ చిన్న చిన్న తీర్పులే, అసలైన తీర్పు ఒకటి ఉంది, అసలైన తీర్పు. అదేంటో తెలుసా? అంచె దినమున జరగబోయే ధవళ సింహాసనం తీర్పు. ఆ తీర్పు సమయంలో నిజంగా చెప్పాలంటే దేవుడు నిన్ను శిక్షించాలి, నిన్ను ఆ శిక్ష నుంచి విడిపించాలి అని దేని మీద ఆధారపడిందంటే, ఈ లోకంలో పాపంతో నీకున్న సంబంధము, దేవునితో నీకున్న సంబంధం రెండు టాలీ చేస్తాడు దేవుడు. ఒక విశ్వాసిగా పాపంతో నీకు ఎటువంటి సంబంధం ఉంది, ఒక విశ్వాసిగా దేవునితో నీకు ఎటువంటి సంబంధం ఉంది అని దేవుడు లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వేం చెప్తావో తెలుసా? ప్రభువా, నేను రక్షించబడ్డాను, కానీ నాకు నీతో కాదు, ఎక్కువగా పాపంతోనే నాకు ఎక్కువ సంబంధం ఉంది. అయితే ఆ సింహాసనపు తీర్పులు ఏం చేస్తావు తెలుసా? దేవుడు ఆశ్చర్యంగా నేను ఎక్కడ పంపించేస్తాడు తెలుసా? అది నీకే తెలుసాం. అందుకని మనం దేవునితో ఎక్కువ సంబంధం పెట్టుకోవాలి. అంటే దాని అర్థం పరిశుద్ధతతో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి. అసలు పాపానికి అసలు మనం చిన్న చిన్న విషయాలు కూడా ఎట్టి పరిస్థితులు సహించలేము. ఇంకా రాను దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఎంతమంది నిలబడతారు చెప్పండి? సంఘంలో ఎంతమంది నిలబడతారు? అప్పుడు ఎక్కువ మంది నిలబడతారు అనుకుంటున్నారా? అలా నిలబడిన వాళ్ళే రేపు లేపబడతారు. అది ఇప్పుడంతా అంతా కలిసే ఉంటుంది, అంతా కలిపే ఉంటాయి. చూసి అనుకుంటున్నారు 13 చర్చ జనం, ఇక్కడేం జనం లేరు అనుకుంటున్నారు, పొరపాటు పప్పులో కాలేసినట్టే. మీరు డోర్ తీసుకుని వస్తున్నప్పుడు అరే ఏంటి మీటింగ్లో ఎవరు లేరే అనుకుంటున్నారేమో కదా, అలా అనుకుంటే పప్పులు జర్రను కాలేసినట్టే. ఎవరు చివరికి నిలబెడతారంటే ఇదే చెప్తున్నాడు దేవుడు, ఒక స్కాన్ చేస్తాడనమాట. ఇప్పుడు యెహెజ్కేలు చెరల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 3 ప్రత్యక్షత గురించి చెప్పాడు. దీంట్లో మొదటి ప్రత్యక్షత మనం చెప్పుకున్నాం, ఏంటో తెలుసా? పాపము, దేవుని తీర్పు. ఎంత భయంకరమైన తీర్పు అంటే, నేను కొన్ని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను వాక్యంలోకి వెళ్ళే ముందు, అసలు పాపం ఎంత భయంకరమైంది తెలుసా? పాపం ఎంత భయంకరమైంది, దాని పర్యవసానాలు ఒక 7 వ్యక్తులు మేము ముందు పెడతాను. జనరల్గా చెప్పుకుందాం, మనం రాసుకోకలేదు, ఇది జనరల్గా ఒక్కొక్కరు మీ ముందు తీసుకొస్తాను, మీరే చెప్పాలి. ఫస్ట్ ఆదాము హవ్వను తీసుకుందాం. ఆదాము హవ్వ వాళ్ళు ఏం పాపం చేశారు? అసలు చాలా సింపుల్ కదా. అంటే తినొద్దన్న ఫ్రూట్, ఆ ఫ్రూట్ తినొద్దన్నాడు, తిన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు అది చిన్నదా పెద్దదాను అసలు ఎవరైనా చూడండి, ఆ వృక్షఫలం తెంచి తినటం ఎవరైనా తప్పమ్మా? అది చూసిన వాళ్ళు ఎవరైనా అడగండి. కానీ దేవుని చెప్పిన మాట, దేవుడు చెప్పాడు అంతే, నీకు అంత అనవసరం, అది తినొచ్చు. దేవుడు ఏం చెప్పాడు అన్నీ మాట్లాడతావేంటి అసలు నువ్వు? యక్ష ప్రశ్నలు వేస్తారు కొంతమంది, వెళ్ళొద్దో అన్నాడు, ఇంకా అసలు నోరు అసలు నీకు మాట్లాడకూడదు అంతే. అస్సలు అది వేసుకెళ్తా అన్నాడు దేవుడు, నోరు మూయి అన్నాడు ఒకసారి, అంతే సైలెంట్ ఉన్నాడు. దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళన్నాడు. వెళ్ళమంటే ఎంత హృదయంలో ఎంత వ్యాకులో ఉందో, అయినా ప్రభు చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయాడు అంతే, లేకపోతే వెళ్ళేవాడు కదా. అసలు లోపల అస్సలు ఇష్టం లేదు అక్కడికి వెళ్తాం. అందుకే ఉంటుంది బైబిల్లో, వ్యాకుల్లో పడుచు వెళ్ళాడంట యెహెజ్కేలు. ఒకరోజు అన్నాడు దేవుడు, నిన్ను పరిచర్యకి పిలిచాను, నీకు అనేకమైన మాటలు చెప్పాను కదా, మరి ఎన్ని మాటలు చెప్పి ఇన్ని ప్రత్యక్షతలు ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళకుండా ఇంట్లోకి వెళ్ళి దాక్కోమన్నాడు వెళ్ళి యెహెజ్కేలుని. అప్పుడు అన్నాడు ప్రభు ఇన్ని ప్రత్యక్షత ఇచ్చావు కదా నాకు, ఇంట్లోకి వెళ్తా. నేను చెప్తున్నా, నేను ఇచ్చిన ప్రత్యక్ష నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చో అన్నాడు. అట్లాగే ప్రభు నేను ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే ఏం జరిగింది తెలుసా? వెంటనే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చారు. పెద్దలు, ఇంకా పెద్ద వాళ్ళందరూ ఈయన దగ్గర తీర్పు చెప్పుకుని ఈ ఇంట్లో కూర్చుంటారు. ఒకసారి దేవుడు బయటకు వెళ్ళమంటాడు, ఒకసారి లోపల కూర్చోమంటాడు. ఇదంతా కీలకం ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడని ఆలోచించాలి.
ఒక్కోసారి మమ్మల్ని హౌస్ విజిటింగ్కి వెళ్ళమంటాడు, ఒక్కోసారి వెళ్ళొద్దాను. మీరు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసినప్పుడు ఒకవేళ మీకు బాగాలేదని ఫోన్ చేస్తాను అనుకోండి, నేను రాకపోతే ఎలా ఉంటుంది మీకు? నన్ను ఏమనుకుంటారు మీరు? చెప్పమంటారు ఆ మాట కూడా? గరాన వచ్చిందిరా పాస్టర్ గారు అనుకుంటారు. అసలు మీకేం తెలియదు చెప్తే. ఆత్మ సంబంధమైన వివేచన మీకు లేదు. అంటే మీరు నీకు బాగోలేదు ఫోన్ చేయగలరు, పొలోమని వెళ్ళిపోవాలా, రావాలా? అది ప్రభు చిత్తం కాదు, తెలుసా మీకు? అది ఎవరికంటే ప్రభు యొక్క ఆత్మ నడిపింపు తెలియని వాళ్ళు వస్తారు అట్లా. ఆయన ఆత్మ నడిపింపుకి వెళ్ళకం. కొంతమందికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు మారుమనసు పొందుతారు, కొంతమంది ఎదురితే మారుమనసు పొందుతారు, కొంతమందికి అసలు ఏం మాట్లాడుకుంటేనే మారుమనసు పొందుతారు. అది దేవుని చేతులు. అందుకని ప్రభు ఏం చెప్తాడా అని సేవకుడు ఆలకించాలి. అసలు సేవకుడికి ఆ ఛాన్స్ ఇస్తున్నారా మీరు? అసలు మీరు మమ్మల్ని తినిపోతులుగాను ఎడజారి చేస్తారంటే మీ నడిపింపు కింద మమ్మల్ని పెట్టుకుంటున్నారు. ఎంత దారుణంగా ఉంది! ఎంత వేదంతో చెప్తున్నాను ఈ మాట మీకు. అసలు నన్నుగా నేను చక్కగా నడిపించుకోవడానికి కారణం చక్కగా ఈ చిన్న సహవాసంలో నాకు ఎంత ఫ్రీనెస్ అంటే ప్రభు యొక్క ఆత్మ నడిపింపుకి నాకు స్వేచ్ఛ ఇచ్చారమ్మా నిజం చెప్పాలంటే. దేవుడు మీతో ఎలా చెబితే అలా చేయండి పాస్టర్ గారు అనే సంఘాలు అలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత స్వేచ్ఛగా దైవ సేవకుడు మరి ప్రార్థన చేసుకోగలుగుతాడు, ఎంత స్వేచ్ఛగా దేవుని మాట చెప్పగలుగుతాడు. అలా కాదు, కొంతమంది విశ్వాసుల యొక్క గ్రిప్పులో, అంటే మీ చేతుల్లో మేము కీలుబొమ్మలమా? అలా ఉంటే సంఘానికి అరిష్టం. ఎవరికైనా చెప్పండి, సంఘం ఎదగదు. రేపు దేవుని దగ్గర నువ్వు నిలబడినప్పుడు నీ పని దేవుడు చూసుకుంటాడమ్మ. నేను చెప్పేది ప్రభా, నేను ఎన్ని చెప్పినా వెంటలేదా, మరి ఏం చేయను ప్రభా అని నేను చెప్పడం తప్ప ఏం లేదమ్మా. ఈ రిలేషన్ మనకు అర్థం కావాలి. ఈ రిలేషను ఒక రకంగా చెప్పాలంటే దేవుని సేవకులు దేవుని చేతుల్లో ఎటువంటి వాళ్ళు చెప్పండి? వాళ్ళు పాత్రలు అనమాట. దేవుడు ఎటు తిప్పుతాడు తిరగాలి. వాళ్ళు దేవునికి సేవకులు, మనుషులు కాదమ్మా. ఈ విషయం మీకు గమనించుకోండి. ఒక్కొక్కళ్ళు అంటారు మా ఇంట్లో ప్రార్థన పెట్టాల్సిందే. ఎన్ని వారాలు? 7 వారాలు. అమ్మ 7 వారాలు అట్లా పెట్టకూడదు దేవుడు చెప్తాడంటే, పెట్టకపోతే మీ చర్చికి రాను. మనసుని మాట అదే కానీ నువ్వనే. అసలు ఏంటమ్మా ఈ మాట? అసలు అలా అనొచ్చా? అందుకే నీ జీవితం ఎన్ని చెరలు ఉన్నాయో తెలుసా? నీకు వచ్చిన అనారోగ్యం పోట్ల, నీకు చెరల్లో ఉన్న చింత చచ్చిన పులుపు చావట్లా, నీకు ఇలా చెరల్లో ఉన్న పులుపు చావట్లా. నీ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయి, ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఎంతో వాక్యం చదువుతున్నావు, పెద్ద పెద్ద గంభీరమైన ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన నీకే పనికి రావట్లా. నీ ప్రార్థన వల్ల నీకే ఉపయోగం లేదు. సిగ్గు లేకపోతే సరే నీకు. నువ్వు ఎంత గంటలు ప్రార్థన చేస్తున్నావు. అసలు నీ ప్రార్థన మీ కుటుంబంలో మీ పిల్లలు మారుస్తుందా, నీ జీవితాన్ని మారుస్తుందా, నీకేదైనా ఆశీర్వాదం తీసుకొచ్చిందా? అది నిజమైన ఆశీర్వాదం చెప్పు ఒకసారి చూద్దాం. ఇతరులకు చేస్తున్నావు ప్రార్థనలని. ఎందుకు అంటే నువ్వు చెరలో ఉన్నావు. ఎందుకు చెర అంటే ఒక రకమైన చెర నీకులో తిరుగుతూ ఉంది. ఆ చెరలో నుంచి నువ్వు బయటకు రాకపోతే చాలా డేంజరస్ అయిపోతుంది. జాగ్రత్త. ఇప్పటికైనా నీ హృదయాన్ని, అందుకే ఈ 3 రోజుల కోడికలు వింటే మీకు ఒక క్లీనెస్ వస్తుందమ్మా. నేను చెప్పాను కదా, యెహోయాస్కేలుకు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. మొదటి ప్రత్యక్షత పాపం గురించి ఒక అవగాహన ఉండాలి. చాలా సింపుల్ విషయం. అసలు పండు తినొద్దు అన్న దేవుడు సింపుల్ది ఆజ్ఞేశాడు అంతే. చిన్నది చేశారమ్మా, పాపం జ్వరబడింది. ఆ పాపానికి ఫలితం ఏంటి చెప్పండి? ఏం జరిగింది? పాప ఫలితం ఒకటి ఏంటో తెలుసా? చిన్నదే పాపం, కానీ పాప ఫలితం చూసారా? ఒకటి, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయారు వాళ్ళు. ఆదాము హవ్వ ఇద్దరూ దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో శ్రమలు, కన్నీళ్లు, మరణం. ఇంకా చెప్పంటే లోకానికి మొత్తానికి శాపం తీసుకొచ్చేసాడు. చిన్న పాపం చూశారు ఎంత భయంకరమైంది. ఇది మామూలు విషయం కాదు. అందుకే చాలా సివియారిటీ, దాని గురించి ఒక ప్రత్యక్షత. జనానికి పాపం విషయంలో ఒక ప్రత్యక్షత కావాలమ్మా విశ్వాసులకి. దాని జోలికి వెళ్ళకు. అసలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక పాము వస్తుంటే ఎందుకు పరిగెత్తావు చెప్పమ్మా? ఇక్కడ పిల్లలు కొనుక్కున్నారా? పాపం చూస్తే ఎందుకు పరిగెత్తారమ్మా? ఏమా శృతి? పామును చూస్తే ఎందుకు పరిగెత్తా? కాటేసింది. మరి అబద్ధం ఆడాలంటే ఏంది? మట ఆడేస్తున్నా? అబద్ధం ఆడాలంటే పిల్లలకు భయం ఉందా? అసలు అబద్ధం గురించి అసలు భయం ఉందా? కీర్తన అబద్ధం చెప్పాలంటే ఎంత వేదంతో చెప్తున్న మాట మీది. ఎంత పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎవరు నూరు పోస్తారు వాళ్ళకి? అసలు ఎన్ని అబద్ధాలు. ఒక్క పాము మీ మీదకి వస్తే కరుస్తుందని భయం కదా. ఒక్క అబద్ధం ఆడితే అది పాము కంటే డేంజర్ అమ్మ. అది పాముల నుంచి దూరంగా పారిపోతున్నారు. పాపముల నుంచి దూరంగా పారిపోలేని పరిస్థితి ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు ఉందమ్మా మన సంఘాల్లో. పాపం వచ్చిన ఏందంటారు, రాత్రి నాకు ఈ వాక్యం చెబుతున్నాం కదా, రాత్రి ప్రార్థన చేసుకుని కొనుక్కుంటే రాత్రి కల వచ్చింది నాకు అసలు నిద్ర 3:30కి లేచానమ్మా. పాపం గురించి అంతా నేను అనుకుంటూ కొనుక్కున్నాను.
ఒక పెద్ద పాము అనమాట వచ్చింది. ఒక పెద్ద పాము ఎవరో ఒక వ్యక్తిని, మన సంఘంలోని ఒక వ్యక్తిని కాటేసింది. కాటేస్తే అతను ఏం చేశాడంటే భయంకరంగా ఏడుస్తున్నాడు. నేను ఉలిక్కిపడి లేచేసరికి నేను అన్నాను, అమ్మో అని అన్నా, అసలు నువ్వెందుకు వెళ్ళావు దాని జోలికి, నువ్వెందుకు వెళ్ళావు అన్నా. ఈలోపు అతడు కూర్చొని పశ్చాత్తాపడకుండా ఇది ఉంటుంది కదా, ఏదంటే దాన్ని ఏదో అంటారమ్మా, తుంచి దాన్ని రాసుకుంటూ ఉంటారు కదా, దాన్ని కలబంద. ఆ కలబంద దాన్ని ఇరిసి ఆ కలబంద రసం తాగుతున్నాడు అతను. చూడండి ఎంత అసలు ఒక మాటలో చెప్పాలంటే, పాపం అంటే సంఘంలో ఎవరికి ఏం లేదు చెప్పండి, భయమే లేదమ్మ. నిజంగా దేవుడు అంటే భయపడే ప్రతి వ్యక్తి పాపానికి ఏమవుతాడు చెప్పండి, భయపడతాడు ఖచ్చితంగా. అందుకని చిన్న పాపమే కానీ ఎంత పర్యవసానం తీసుకొచ్చింది. ఇది అయిపోయిందా ఆదాము. నెక్స్ట్ సెకండ్కి వెళ్తున్నా. ఏంటి తెలుసా, కయ్యూను హేబేలు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరు పాపం చేశారు, కయ్యూను హేబేలు. కయ్యూను జస్ట్ హేబేలు మీద అసూయ చిన్న పాపమే కదమ్మా. అసూయ అంటే ఏంటి, పక్క వ్యక్తి ఎదుగుతుంటే చూడలేవు. నీ పక్క వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించేస్తుంటే నీ ప్రార్థన ఆలకించకపోతే అమ్మ మీద ఏదోడు చెప్తావు. కేవలం చూడండి, ఈ పాపం చేసినప్పుడు నిజంగా దాని ఫలితం ఏంటి తెలుసా, దాని ఫలితం కయ్యూనుకి వచ్చింది. అంటే కయ్యూను మీదకి దేవుని కోపం వచ్చింది. కయ్యూను మీదకి దేవుని కోపం వస్తే జీవితాంతం దేశ దిమ్మరైపోయాడు. జీవితాంతం పరాయి దేశంలో ఎలా జీవించాడంటే ఒంటరి జీవితం జీవిస్తూ శపించబడిన వాడిగా ఒక ముద్ర వేసుకొని, ఒక రకం చెప్పాలంటే శాపగ్రస్తుడైపోయాడమ్మ. కయ్యూను ఎందుకు శాపగ్రస్తుడైపోయాడు చెప్తే మీరు స్టన్ అయిపోతారు తెలుసా. ఇంత కయ్యూను చేసిన పాపం ఏంటి, అసూయ. తన తమ్ముడి మీద అసూయ చూపడం. చూసారా, ఈ ప్రత్యక్షత సంఘంలో ఏ వ్యక్తికైనా ఉంటే, సంఘంలో ఒక వ్యక్తి మీద నువ్వు అసూయ పడుతున్నావు అంటే నేనేం చెప్పాలో చూడం, అర్థం కావట్లే మనుషులకి. ఒక ప్రత్యక్షత లేదు. సరే, రెండోది అయిపోయింది. నెక్స్ట్ మూడోది. ఇప్పుడు జలప్రళయం దగ్గరికి వస్తున్నా. జలప్రళయం అక్కడ మనుషులందరూ ఎటువంటి పాపం, దుష్టత్వంతో నిండిపోయారు మనుషులందరూ. వావి వరుసలు లేకుండా చెరిపేసుకొని భయంకరంగా అసలు వాళ్ళు చేసింది ఎన్ని పాపాలు చేస్తారు. దాని మీద దేవుని తీర్పు చూడండి ఎలా ఉందో. ఆదాము హవ్వల మీద ఏ తీర్పు వచ్చింది, కయ్యూను మీద ఏ తీర్పు వచ్చింది, ఇప్పుడు జలప్రళయం. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ సమస్తమైన మానవాళి మీద ఎటువంటి తీర్పు వచ్చింది. అమ్మో, జలప్రళయం చూసారా, 15 మూరలు ఎత్తున చూసారా. అసలు ఆ భయంకరమైన జలప్రళయం వచ్చినప్పుడు పిల్లలంట అల్లాడిపోయారంట. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి కాక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథల చూసి చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారంట అన్నమాట. భయంకరంగా ఎంత అసలు మీరు బైబిల్ చూడండి, నేల మొలకల్లో కూడా లేకనేవి అందరూ దేవుని కోపం చూడండి, ఎంత పర్యవసానం వాళ్ళు చేసిన పనికి. ఇలా 3వ సెట్. నెక్స్ట్ 4వ సెట్ వెళ్ళాం. ఎవరైతే సొదొమ గొమొర్రా. అసలు అక్కడ పాపం ఎక్కువైపోయిందంట, ఘోరం అయిపోయిందంట వాళ్ళ పట్టణ పాపం. అందుకని దేవుడు ఏం దించాడు చెప్పడం, పైనుంచి అగ్నిగంధకాలు. దానివల్ల ఏమైపోయింది, నేల మొలకలతో సహా అసలు అంతా నేలంతా పాడైపోయింది. ఎంత దారుణం చూడండి. ఇప్పటికి ఎంతమంది చెప్పాను చూడండి, ఆదాము హవ్వ, కయ్యూను హేబేలు, ఆ తర్వాత జలప్రళయం, తర్వాత సొదొమ గొమొర్రా. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా వస్తూ ఉంటారు తెలుసా, దావీదు బత్షెబ. అసలు గొప్ప రాజు దావీదు. కానీ ఈ చేసిన పాపం వల్ల దావీదుకి ఎంత అవమానం, బాధ, వరకం చెప్పాలంటే ఎన్ని అనుభవించాల్సి వచ్చిందో, ఎన్ని శ్రమలు, ఎన్ని చెరలు అసలు మామూలు చెరలు కాదు. దావీదు అనుభవించిన చెరలో నిజంగా తన పాపానికి పర్యవసానం అనుభవించాడు. బత్షెబతో ఎటువంటి తప్పులు చేశాడు తెలుసా. ఒకటి, తనతో వ్యభిచారం చేయడమే కాదు, తన భర్తని చంపించడం. 2 పాపాలు. వామ్మ ఎంత భయంకరం చూడము. పాపం అంత గొప్ప రాజయ్యుడు కూడా, దేవుని ఉద్దేశంలో ఉండి కూడా అతను ఆ తప్పు చేశాడు. పర్యవసానం ఎటువంటి శిక్ష అనుభవించాడు తెలుసా. కుటుంబంలో ఏమొచ్చినాయి చెప్పండి, కుటుంబంలో ఎన్ని కలహాలమ్మా, కుటుంబంలో ఎన్ని కలహాలు. ఇంకా చెప్పాలంటే అసలు దావీదు హృదయంలో నెమ్మది ఉందా, దావీదు హృదయంలో నెమ్మది లేదు. ఇంకా చెప్పాలంటే భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఎవరు,
దావీదు భయంకరమైన అసలు బైబిల్లో మీరు సమూయేలు గ్రంథం చూస్తే ఏడ్చి 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 అనే మాట అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే దావీదు భయంకరంగా ఏడ్చాడమ్మ. ఫైనల్లో ఎలా ఉందో తెలుసా, ఇక ఏడ్చడానికి శక్తి కూడా లేదంట, అట్ట ఏడ్చాడంట. కారణం ఏంటంటే పాపం. చూసారా, వదిలిపెట్టదమ్మ, ఎవరిని వదిలిపెట్టదు పాపం. ఇంకా చెప్పాలంటే మీరు ఆకాను గురించి యెహోషువ గ్రంథానికి వెళ్తే ఆకాను ఏం చేశాడు? పాపం. దేవుడు శపించిన వస్తువుల్ని, దేవుడు నిషిద్ధంగా ఉంచిన వస్తువుల్ని దాచుకున్నాడు తీసుకెళ్ళి. దేవుడు ప్రతిష్ఠించిన వస్తువుల్ని, అంటే ఒక రకం చెప్పంటే అవి తీసుకోవద్దు, దాన్ని శపించానని చెప్పాడు. 5 శపించిన వాటిని తీసుకున్నాడు వెళ్ళి. ఏమైందో తెలుసా? దాని పర్యవసానం ఏమైందంటే ఆకాను చనిపోయాడు లేదా? ఆకాను ఫ్యామిలీ పాపం చేసింది. ఆకాను ఫ్యామిలీ చూడండి ఏమైపోయారు, కొలాప్స్. కొత్త నిబంధనలోకి వెళ్తే అననీయ సప్పీరా వీళ్ళు దేవుని ఆత్మతోనే అబద్ధం ఆడారు. ఏకంగా దేవునితోనే అబద్ధం ఆడారు. ఫలితం ఏంటి తెలుసా? స్పాట్ డెడ్. స్పాట్ క్యాష్ కాదమ్మా. బండి కొంటున్నప్పుడు ఏమంటారు చెప్పండి? బండి కొంటున్నప్పుడు ఈఎంఐ స్పాటా? స్పాట్ పైన స్పాట్లో అప్పటికప్పుడేనంట అన్నీ. ఇప్పుడు చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ముందుగానే పాపం విషయంలో ఆల్రెడీ దేవుడు ముందుగానే మనకు చెప్పాడమ్మ క్లియర్గా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలకి దేవుడు అద్భుతంగా యెహెజ్కేలుకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. మొదటి పాయింట్ ఏంటి తెలుసా? పాపము, తీర్పు. ఇది చదవటం కోసం మీకు యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో జాగ్రత్తగా ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. 2 అధ్యాయాలు కొంచెం జాగ్రత్తగా చెప్పేసి ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి, అందరూ వినండి జాగ్రత్తగా. మొత్తానికి ఇప్పుడు మీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఈ యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంకరం పాపం చేస్తున్నారు, కాబట్టి ఆ పాపానికి నేను తీర్పు ఇస్తాను అని ముందుగానే హెచ్చరిస్తూ పాపం విషయంలో కొన్ని సూచనలు తెలియపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపాలకి కొన్ని సూచనలు అనమాట. ఒక సూచన పేరు చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. దీనికి ఒక పేరు పెట్టుకున్నాను నేను. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలకి దీనికి ఏం పెట్టానంటే మట్టి పెంకు సూచన. ఇలా అర్థం చేసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మట్టి పెంకు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు. దానికి ఏం పేరు పెట్టానంటే ఎడం వైపు కొంతకాలం, కుడివైపు కొంతకాలం పడుకోవటం. ఎడం వైపు కొంతకాలం, కుడివైపు కొంతకాలం పడుకోవటం. ఈయన ఆశ్చర్యంగా ఉంటే సూచన చెప్తాను మీకు, ఆశ్చర్యం. మీరు శ్రద్ధగా వినాలి. అందుకనే మొదటి సూచన ఏంటంటే మట్టి పెంకు, రెండో సూచన ఏంటంటే ఎడం వైపు కొంతకాలం, కుడివైపు కొంతకాలం పడుకోవటం. ఇది కూడా సూచనే. ఎందుకంటే మీరు పాపం చేశారు, మీ మీద నేను తీర్పు ప్రకటిస్తున్నాను అనడానికి యెహెజ్కేలు దేవుడు సూచనగా వాడుకున్నాడు ఈ 2 సూచనలు. మూడో సూచన యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి చివరి వరకు. ఎన్నో వచ్చిన చివరి వచ్చిన 17. 4వ అధ్యాయం చివరి వచ్చిన అంతా 17. ఇంకా చెప్పాలంటే 13 దాకా పెట్టుకోవచ్చు, లేదంటే 17 రాసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 17వ వచనం వరకు. ఈ సూచన పేరు ఏంటంటే కొద్దిపాటి భోజనం నీళ్లు. ఈ సూచన పేరు చెప్పాలి, చూడకుండా చెప్పాలి మీరు సూచనలో. కొద్దిపాటి భోజనం, నీళ్లు. మూడో సూచన. నెక్స్ట్ 4వది యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 17. ఈ సూచన పేరు తెలుసా? గుండు గీసుకోవటం. మీకు అర్థమైందా? 4వ సూచన గుండు గీసుకోవడం. నిజమేనమ్మా, గుండు చేయించుకోవడం కాదు, గుండు గీయించుకోవడం. వాడు వచ్చి నా గుండు గీయించేశాడు బాబు అంటారు కదా, ఆ పాపం వల్ల జరుగుతుంది. అదేందుకు చెప్తాను మీకు. గుండు గీయించుకోవడం. 4 సూచనలు. ఏంటి సూచనలు అని మీరు ఆశ్చర్యపోతున్నారేమో. యెహెజ్కేలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత. నా ప్రజలు పాపంలో ఉండిపోయారు, నా ప్రజలు భయంకరమైన పాపం చేస్తున్నారు, కాబట్టి పాపం మీద నాకు ఎప్పుడు కోపం ఉంటుంది. దేవుడి కంటమ్మ పాపం మీద ఏముంటుంది చెప్పండి? మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరుగా కొత్త నిబంధనలు యేసుప్రభు వచ్చేసాడు కదా, యేసుప్రభుకి పాపం మీద కోపం లేదులే అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఇంకా సివియర్గా ఉంది.
పాపం మీద. ఎందుకు తెలుసా? ఎట్లా ఉందంటే ఒక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేస్తేనే తప్పు అన్నాడు. ఇప్పుడైతే అమ్మో, చూసారా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి. చాలా భయంకరం అనమాట నిజంగా. ఇంకెట్లాంటి కొన్ని ఉన్నాయమ్మ. మెయిన్ దేవునికి పాపం మీద ఎప్పుడు కోపం ఉంటుంది. అయితే యెహెజ్కేలుకి నా ప్రజలు పాడైపోతున్నారు యెహెజ్కేలు, కాబట్టి నేను నా సేవకులు చేసుకున్నాను, నీకు నా దర్శనాలు ఇస్తున్నాను, నా కళ్ళు ఇస్తున్నాను, అలాగే నా మాటలు కూడా నీకు చెప్తున్నాను. ఈ ప్రత్యక్షతల్లో మొదటి పాయింట్ ఏంటంటే పాపము మీద నా కోపం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియాలి. అది ఎలా చూపిస్తున్నానంటే ప్రజలకి అర్థం కాదు, కాబట్టి నిన్నే ఒక సూచనగా వాడుకుంటాను. నీలో నువ్వు ఒక పని చేయాలి, 4 పనులు చేయాలి. ఒకటి, ఆ మట్టి పెక్కు అంటే ఏంటి? రెండోది, ఎడమవైపు పొనుకోవటం, కుడివైపు కొంచెంసేపు పొనుకోవటం అంటే ఏంటి? అట్లాగే మరి మూడవ సూచన ఏంటంటే కొద్దిపాటి భోజనం నీళ్ళు అంటే ఏంటి? అలా గుండు గీయించుకోవటం అంటే ఏంటి? ఈ 4 సూచనలు దేవుని పవర్ఫుల్ తీర్పులు అనమాట ఇవి. మొదటి మట్టి పెక్కు గురించి చూద్దాం. మట్టి పెక్కు గురించి ఇక్కడ చెప్పి అసలైన విషయం చెప్తాను మీకు. మట్టి పెక్కు గురించి 4వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. నరపుత్రుడా, పెంకు ఒకటి తీసుకొని వచ్చి నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును చదివండి, మొత్తం చదివండి. దాని మీద వ్రాయము. మరియు అది ముట్టడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులు కట్టునట్లును దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను పోలగొట్టు యంత్రమునంటూ నీవు వ్రాయము. మరియు ఇనపరేక ఒకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనపగోడగా దాన్ని నిలబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దాన్ని ముట్టడి వేయవాడుగా ఉండువు. అది ఇశ్రాయేలుకు సూచనగా ఉండు. ఇది మొదటి సూచన. దీని పేరు మట్టి పెంకు అని పెట్టుకున్నాం. మట్టి పెంకు ఏంటి? మట్టి పెంకు అంటే వాస్తవంగా దేవుడు ఏమన్నాడు, యెహెజ్కేలుని ఒక మట్టి పెంకు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టుకో అన్నాడు. యెహెజ్కేలుతో ఒక మట్టి పెంకు తీసుకుని దాన్ని ముందు పెట్టుకో. ఆ మట్టి పెంకు మీద ఏం చేయాలంటే యెరూషలేము దేవాలయం ఉంది కదా, యెరూషలేము దేవాలయం యొక్క పిక్చర్, యెరూషలేము దేవాలయం యొక్క ఫోటో నువ్వేం చేయాలంటే దాని మీద గీయాలన్నాడు. ఆ ఫోటో మట్టి పెంకు మీద ఎందుకు గీయమన్నాడు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మట్టి పెంకు మీద ఎందుకు గీయమన్నాడంటే రానున్న దినాలలో యెరూషలేము యొక్క గోడలు ఏమైపోతున్నాయి అంటే నేను కోల్చబోతున్నా. యెరూషలేము గోడలు చాలా గట్టిగా ఉంటాయి అమ్మ, స్టాండర్డ్గా ఉంటాయి. గట్టి గోడలు ఏమైపోతున్నాయి చెప్పండి? బలహీనమైపోతున్నాయి. రానున్న దినాల్లో అందరు యెహెజ్కేలు అందరు కనిపెట్టుగా వాళ్ళు పాపాలు చేస్తున్నారు, మానట్లేదు, వాళ్ళు ఎన్ని చెప్పినా మానట్లేదు, కాబట్టి ఇక నా తీర్పు ప్రకటిస్తున్నాను. నా తీర్పుని వాళ్ళకి అర్థం చేయాలంటే, నా తీర్పు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకేమో ప్రత్యక్షత లేదు, చెప్తున్న అర్థం చేసుకోరు, కాబట్టి నా తరపు నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడి నేను చెప్పిన మాటలు వాళ్ళతో చెప్పు. వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి అర్థం కావాలంటే తీసుకో ఒక మట్టి పెంకు తీసుకొని యెరూషలేము యొక్క దేవాలయాన్ని, యెరూషలేము యొక్క పట్టణాన్ని ఆ పిక్చర్ రూపంలో దాని మీద అలా రాసేసేయి అని చెప్పాడు. మళ్ళీ రాసిన తర్వాత ఏం చేయమని తెలుసు? 2వ వచనంలో, మరియు అది ముట్టడి వేయబడినట్లు దాని ఎదుట బురుజులు కట్టినట్లు దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారాలను కూలగొట్టుకున్న యంత్రమునున్నట్టు రాయము. అంటే అక్కడ దాని చుట్టూ శత్రు సైన్యం ముట్టడేసి ఆ పట్టణానికి మరి ఆ బురుజులు అంటే ఆ పట్టణం గోడల కంటే హైట్గా ఉండి బాణాలు వేయడానికి వీలుగా అనేక రకాల యంత్రాలు ఉన్నట్టుగా డిజైన్ చేయమన్నాడు దాని మీద. అంటే అర్థం ఏంటి? రానున్న దినాలలో ఈ పట్టణం చాలా బలహీనమైపోతుంది, గోడలు బలహీనమైపోయి శత్రువులు చుట్టూ వచ్చేస్తారు, చుట్టూ కట్టుగట్టి మట్టు పెట్టి వాళ్ళు ఈ దేశం మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. అది తెలియాలి వాళ్ళకి, అది తెలియాలి. చెరలో ఉన్న వీరికి ప్రకటించు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ వీరు చెరలోకి ఎందుకు వచ్చారు, మేము ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? వాళ్ళకి ఇది జరిగింది. వాళ్ళు ఎందుకు చెరలోకి రావడం వచ్చిందంటే ఆ ప్లాన్ నేనే చేశా. దానికంటే అర్థం ఏంటంటే దాని 3వ వచనంలో, మరియు ఇనప రేకు ఒకటి తెచ్చి నీకును పట్టణం మధ్య ఇనపగోడగా దాన్ని. ఇనప రేకు ఎవరికి సాదృశ్యం అంటే ఇనప రేకు నెబుకద్నెజరు అనమాట. ఆయన మామూలుడు కాదు. ఆ తెచ్చంట యెహెజ్కేలుకి ఆ పట్టణాన్ని మధ్యలో పెట్టుకోమన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అది నా ఉద్దేశంతో జరుగుతుంది. ఇనప రేకుని ఎవరు కదిలించలేరు, ఇనపగోడని ఎవరు పడగొట్టలేరు. అందుకని చూడు ఏమంటున్నాడంటే నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకో. నీ ముఖం అంతా పట్టణం అంటే కరెక్ట్గా ఆ పట్టణాన్ని, ఇది దేవుని పట్టణం కదా, ఇతడు దేవుని నమ్ముకున్నాడు కదా, ఎదురికి ఎందుకు వచ్చింది శిక్ష? ఎదురికి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అతను పాపం చేస్తున్నాడు కాబట్టి. సంఘంలో ఎవరైనా సరే పాపం చేస్తుంటే కాంప్రమైజ్ అవడమ్మా దేవుడు. రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం చదువుకుంటున్నాడు, చక్కగా మందిరానికి వస్తున్నాడు అనుకుంటున్నారేమో మీరు.
దేవుడు అలా అనుకోవడమ్మా, నీ నీ ముఖాన్ని పట్టణం మీదే ఉంచుకో అని చెప్పాడు. ఎవరితో? యెహెజ్కేలుతో. పట్టణం మీద ఎందుకు ఉంచమంటుంది తెలుసా? ఆ పట్టణం మీదే పెట్టాను నేను దృష్టి, ఎందుకంటే అది బాగా పాపం చేస్తుంది, కాబట్టి దాన్ని నేనేం చేయబోతున్నానంటే కూలదైపోతున్నాను అని కింద అంటున్నాడు. చూడండి కింద మళ్ళీ ఎన్నో వచ్చిన అంటే పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండుము, నీవు దానిని ముట్టడి వేయవాడుగా ఉండువు, అది ఇశ్రాయేలుకు సూచనగా ఉండు. అంటే వెళ్ళడానికి కోటగోడలు వాళ్ళు కట్టుకొని పైకి వెళ్ళి బాణాలు వేసి ఆ పట్టణం అంతా కొలాప్స్ చేస్తారు. ఇక ఆ పట్టణం మళ్ళా తిరిగి కట్టబడలేనంతగా దాన్ని కూల్చేస్తారు. ఇది ఇక్కడున్న మట్టి పెంకు. మీకు మట్టి పెంకు గురించి అర్థమైంది కదా. ఇప్పుడు ఇది అక్కడ ఉంది. ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే దీన్ని ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి పాపం చేస్తే మట్టి పెంకు సూచన అంటే మట్టి పెంకు మీద యెరూషలేమును అలా రాసినట్టుగా దేవుడు నీకు ఇచ్చిన శాంతి, సంతోష, సమాధానాలు, ఆనందం అన్నీ విరిగిపోతాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టుగా మళ్ళీ నువ్వు పాపం చేసావు అనుకో, నీకు జరిగేదల్లా ఏంటంటే శత్రువు నీ మీద దాడి చేసి మీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తాడు? బలహీనం చేసేస్తాడు, పడగొట్టేస్తాడు. ఇది దీని అర్థం అనమాట. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. శత్రువు ఖచ్చితంగా దాడి చేస్తాడు నీ మీద. అప్పుడు మరి మీరు తప్పు చేశారంటే అపవాది చోటిచ్చినట్టేగా. మరి నెబుకద్నెజరు వాడి ఆయుధాలతో, వాడి రథాలతో, వాడి గుర్రాలతో, ఇంకా చెప్పాలంటే వాడి యొక్క యంత్రాలతో యెరూషలేం పట్టణం మీదకి వచ్చాడంటే ఎన్ని గుండెలు రాగలడు అసలు? ఎందుకు వచ్చాడు మరి? రావడానికి కారణం ఏంటి? దేవుని ప్రజలు ఏమైపోయారు చెప్పండి? పాపానికి చోటిచ్చారు. మీకు అర్థమైందమ్మా ఈ పాయింట్? ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు ఈ వాక్యం వింటున్న నువ్వు ఎవరైనా సరే చెప్పు, నువ్వు దేవునికి చోటిస్తావా, పాపానికి చోటిస్తావా? ఈరోజు బాగా ప్రార్థన చేసుకో. పాపానికి చోటిచ్చావంటే పతనం అయిపోతాం, తెలుసా? నిజమమ్మా. ఏం పర్లేదు, మీకు నష్టం జరగవచ్చు, కష్టం రావచ్చు. అసలు మీకు ఒకటే చెప్తున్నా, పాపం చేయకుండా ఎంత కష్టమైన పడు, పాపం చేస్తూ ఎంత సంతోషమైన వద్దు నీకు. పాపంలో ఉండి సంతోషంగా ఉంటావా, పాపం చేయకుండా దుఃఖంతో ఉంటావా? ఇదే డిక్లేర్ చేసుకో ఈరోజు. మంచిది ఇది నిజం చెప్పాలంటే. ఎందుకు లోకస్తులకు పాపం అంటే ఏంటో తెలియదమ్మా, మనకు దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఏం లేదు, ఈ మట్టి పెంకు యొక్క సాదృశ్యం ఏంటంటే శత్రువు మన మీద ఖచ్చితంగా దాడి చేసి మనల్ని బలహీనం చేసేస్తాడు. కోలుకోలేంటే దెబ్బ కొట్టేస్తాడు అమ్మవాడు. మట్టి పెంకు దీని గుర్తు. దేవుని తీర్పు మొట్టమొదటి అదే, జాగ్రత్త. ఇది మొదటి తీర్పు. రెండో తీర్పు ఏంటో తెలుసా? రెండో తీర్పు ఎడం వైపు కొంతకాలం, కుడివైపు కొంతకాలం పడుకోవటం. అంటే చూడండి ఒకసారి 4వ వచనం, మరియు నీ ఎడం పక్కన పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును వారి మీద మోపలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకుందువో అన్ని దినములు నీవు వారిని దోషం భరింతువు. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్టుగా వారి దోషం చేసిన సంవత్సరం లెక్క చొప్పున 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఇప్పుడు యెహెజ్కేలు ఎడం పక్క ఇట్లా తిరగలం. అంటే ఎడం పక్కన అంటే అర్థం ఏంటంటే ఉత్తర రాజ్యం 10 గోత్రాలు అనమాట. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు. మొత్తం దేవుని గోత్రాలు ఏంటంటే 12. 12కి 10 గోత్రాలు. ఇది ఎడం వైపు నుంచి ఉత్తరం ఎడం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా మనకి. ఉత్తరం వైపు 390 రోజులు కదలకుండా పూనుకోమన్నాడు. ఎవరిని? ఈ మన యెహెజ్కేలు. చూడమ్మ ఎంత కష్టం నిజంగా. కదలకుండా ఒకే సైడు అలా 390 రోజులు పూనుకోవాలంట. ఎంత కష్టమైన మాట ఇది. కానీ దేవుడు చెప్పాడు కదా, అట్లా పూనుకున్నాడమ్మా, కదలకుండా పూనుకో అన్నాడు. అంటే దీని అర్థం ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరం కింద తీసుకుంటే 390 సంవత్సరాలను వాళ్ళు బాధ అనుభవించారమ్మా. తెలుసా మీకు? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటం వల్ల 390 సంవత్సరాలు బాధపడ్డారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలా అసలు. ఎంత అరిచినా మూలిగారు భయంకరంగా అయినా కానీ దేవుడు వదిలిపెట్టలా. అయిపోయిందా? అయితే 390 రోజులు ఎప్పటి నుంచి? యెరోబాము దగ్గర నుంచి. యెరోబాము బంగారపు దోళ్ళ చేయిస్తాడు. యెరోబాము దగ్గర నుంచి నెబుకద్నెజరు వచ్చేదాకా 390 సంవత్సరాలు పాపం చేస్తూనే ఉన్నారమ్మా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక దేవుడు తట్టుకోలేక బబులోను చెరలోకి వెళ్ళే ముందు 390 సంవత్సరాలు వాళ్ళని బాధ పెడతానని చెప్పాడు దేవుడు. అందుకే దానికి సూచనగా ఇట్లాంటి భయంకరమైన తీర్పు వాళ్ళ మీదకి రాబోతుంది, నువ్వు ఎడమవైపు పడుకో అన్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి ఏమన్నాడంటే అయిపోయింగానే మళ్ళీ ఇటువైపు పనుకోమన్నాడు, కుడివైపు పనుకోమన్నాడు. కుడివైపు ఎన్ని రోజులు చూడండి కావాలంటే 6వ వచనం, ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలను. సంవత్సరం ఒకింటికి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. అంటే ఎన్ని రోజులు? 40 రోజులు, అంటే 40 సంవత్సరాలు. 40 వీళ్ళెవరు? యూదాపురి 2 గోత్రాలు. ఇటు ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, ఇటు దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఇటు 2 గోత్రాలు అంటే యోధా గోత్రం అనమాట.
యూదులు 40 సంవత్సరాలు అసలు అంటే యేసుక్రీస్తుని ఆరాధన చేయడం మానేశారమ్మా. అందుకని ఏం చేశాడు తెలుసు దేవుడు, వాళ్ళ 40 సంవత్సరాలు వాళ్ళకి శిక్ష వస్తుందని చెప్పాడు. వీళ్ళకేమో 390 సంవత్సరాలు, వీళ్ళకి 40 సంవత్సరాలు అనమాట. వాళ్ళు అరిసి గీపెట్టినా సరే ఆ శిక్ష నుంచి బయటకు రాలేరు అని ఎడం వైపు కొనుక్కోవటం, కుడివైపు కొనుక్కోవటం గురించి చెప్పాడు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుడు నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాప, ప్రభువా నన్ను క్షమించాను. కానీ ఒక గుర్తుపెట్టుకోమ్మా, ఇక నీకు దేవుడు శిక్ష డిక్లేర్ చేశాడు. ఆ శిక్ష దేవుడు నిర్ణయించిన శిక్ష ముగించేదాకా నీకు నష్టం వస్తూనే ఉంటుందమ్మా. నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, నువ్వు ఎంత పశ్చాత్తాపడినా. నీకు అర్థమైంది పాయింట్ ఇక్కడ? మీరు అంటారు ఇప్పుడు, అదేంది ఒకరోజు బాగా పశ్చాత్తాపడితే వెంటనే దేవుడు తీసేస్తాడు అనుకుంటున్నారేమో. పాపం మేము అన్ని రోజులు చేసి పశ్చాత్తాపం ఒకరోజు పెడితే ఒకరోజు తీసేస్తాను అనుకున్నావా? ఎప్పుడు తెలిసిన తర్వాతనే, తెలియక తప్పులు చేసావు, ప్రభు దగ్గర క్షమ, వెంటనే రిలీఫ్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా ఏమ్మా, ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు నమ్ముకున్నాడు చాలామంది కూడా ఇప్పుడే నమ్ముకుని ఉన్నారు. ఎవరన్నా ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్నారు. ఎప్పటి నుంచో యేసు ప్రభు నమ్ముకొని తెలిసి వద్దని సేవకుడు చెప్తున్నా, సేవకుడు ఎంత చక్కగా వాక్యం చెప్తున్నా, వాక్యం విని కూడా నువ్వు మరలా తప్పు చేసావు. ఆ దేవుడు అసలు నీ జోలికి రాలా, దిద్దుకుంటామని చూశాడు, దిద్దుకోట్లా. ఇక దేవుడు శిక్షించే సమయం వచ్చేసింది, ఆల్రెడీ శిక్షించేస్తున్నాడు. ఇప్పుడు శిక్ష వచ్చేటప్పుడు తట్టుకోలేక ప్రభు మనపడితే శిక్ష పోదు. ఎందుకు తెలుసా? నువ్వు శిక్షించబడిన, నువ్వు బాధపడాల్సిన రోజులు ఎన్నో దేవుని తెలుసు, నీకు కాదు తెలిసేది. నువ్వు బాధ పడి నష్టపోవాల్సిన దినాలన్నీ ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, దేవుని చేతిలో ఉంది. నీ ఇష్టం. మరి పాపం చేయటం తేలికే, జాగ్రత్త. పాపం చేయటం తేలికే, కానీ దాని పర్యవసానం చాలా డేంజరం. ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నువ్వు తప్పు చేసావంటే దేవుడు క్షమిస్తాడు, కానీ వచ్చే పనిష్మెంట్ ఎంతకాలం ఉంటుందో నీ ఇష్టం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు భయం రావట్లా మీకు? పాపం చేయాలంటే వస్తున్నారా రావట్లేదా? ఎందుకు వస్తుంది చెప్పండి భయం? అంటే ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నేనున్నానమ్మా, ఒక విషయం నేనున్నాను ఉంటే, నేను తప్పు చేశాను, నాకు తెలుసు అది తప్పు చేశాను, నాకు తర్వాత దేవుడు చెప్పాడు అని వెంటనే మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానన్న, క్షమించబడింది. తెలుసా మీకు? దానికి సూచనగానే ఆదివారం నాడు బలలో చేయి వేస్తున్నా. జాగ్రత్తగా వినండి, ఇదే మాట, క్షమించబడింది. శిక్ష ఏమైంది తెలుసా? క్షమించాలంటే అందుకనే బైబిల్లో ఏముందో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు అంటే ఒకరోజు తీర్పు చెప్పేటప్పుడు, తీర్పు ముందంటే మనం చక్కగా నిలబడటానికి ఆ ఒక్క మాట కూడా చదివిస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎందుకు వస్తున్నాయి బాధలు చెప్తున్నా మీకు. 1 కొరింథీ 11వ అధ్యాయం. ఈ విషయం మీరు ఎప్పుడైనా చదివాను చూడండి ఒకసారి. 32 మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుపుకున్నట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఎప్పుడు వస్తుంది ఈ శిక్ష? ఇప్పుడు మీరు చదివింది ఎన్నో వచ్చినా తెలుసా? 31 కూడా చదవండి కావాలంటే. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా అసలు చెప్పాలంటే 20 నుంచి చదువుకోవచ్చు, 29 నుంచి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలను తిను. అంటే కొంతమంది ప్రభు బలను ఎలా తీసుకుంటున్నారంటే వివేచించుకొని తీసుకుంటున్నారు. వాళ్ళకేమో 30 వచనంలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? విమర్శించుకున్నా సరే 32 వచనంలో ఏముంది? శిక్షించబడుతున్నాం. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకళ్ళు తీసుకుంటున్నాను. మీలో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు మారుమనసు పొందారు, పాపాలను ఒప్పుకున్నారు, యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని చక్కగా ప్రభు బలలో చేవేస్తున్నారు, కొద్దికాలం బాగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎందుకో మొత్తానికి సరిగ్గా మరి ఏ కారణం చేతైనా సరే పాపం చేసేసారు, పాపంలో పడిపోయారు. అది ఏ పాపమైనా కావచ్చు. పాపం పడిన తర్వాత మళ్ళీ మీరు చర్చిని మాత్రం వదిలిపెట్టాలి, వస్తున్నారు చర్చికి. వస్తున్నప్పుడు దైవసేవకులు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వింటున్నారు కదా, సరి చేసుకుని ప్రభువా నన్ను క్షమించన్నారు. అయిన తర్వాత మీ పాపం క్షమించబడింది, కానీ మీరు చేసిన తప్పులు ఏమవుతాయి తెలుసా? అవి ఇక్కడే పడాలి, నువ్వు మళ్ళీ అవి ఇక్కడే అనుభవించాల్సిందే. ఎందుకంటే రేపు అక్కడ నీకు శిక్ష ఉండకూడదంటే ఇక్కడే పడాలి. అందుకే దేవుడు నేను బాగా ఏం చేస్తాడు తెలుసా? అనారోగ్యం వచ్చేస్తుంది నీకు, అందుకే అన్నీ వచ్చేస్తాయి. ఇక నిజమమ్మా, అసలు ఎందుకు నాకు అర్థం కాదు. మీకు ఎందుకు చోటిస్తున్నారు? ఎడమవైపు కొంతకాలం, కుడివైపు కొంతకాలం.
అది అందుకే చెప్తున్నాను, ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అస్సలు పాపం జోలికి మనం వెళ్ళదు. అందుకని మొన్న ఒక వాక్యం చూపించానుగా, రోమాపత్రిక మీరు చేతి చేయండి నాకేం కాదమ్మా, 6వ అధ్యాయం 15వ వచనం. అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా. అసలు ఆ మాట చూసావా నవీన్ ఎట్లా ఉందో? అదెన్నటికీ నీ కూడదు, అదెన్నటికీ దేవుడు మాట్లాడాడు నాతో ఇది ఒకరోజు. కృపందుగా ప్రభు పాపం చేస్తే ఏమైంది, వెంటనే పరిష్కరించబడుతుగా పశ్చాత్తాపడుతున్నాను, ప్రభు యొక్క బల్లో చేవేస్తున్నా. ఎట్లా చూడు, సిలువ చెందకనంటే చక్కగా సిలువ చెందుకు వచ్చేస్తున్నావు అన్నట్టుగానే పాపం పరిహరించబడుతుందమ్మా. నువ్వు ఖచ్చితంగా పరలోకి వెళ్తావు, కానీ మరి బాధ ఏందమ్మా ఈ బాధలు? బతికే 3 రోజులకు 10 బాధ, ఏదో ఒక బాధ. ఆ అమ్మాయి ఎట్టుందని, ఈ అమ్మాయి ఎట్టుందని, ఎందుకు ఈ బాధలమ్మ? లైఫ్ని అంతా పాడు చేద్దాం. మనం ఈ లోకంలో యేసు ప్రభు యొక్క జీవితం అంటే సౌభాగ్య జీవితం, ఎంత గొప్ప జీవితం అంటే అసలు వాల్యుబుల్ సంతోషం. ఆ సంతోషం ఉందా? ప్రభువును సేవిస్తూ కూడా దుఃఖపడుతున్నాం, మనం ప్రార్థన చేస్తూ దుఃఖపడుతున్నాం, వాక్యం చదువుకుంటూ దుఃఖపడుతున్నాం, మందిరానికి వస్తూ సువార్త ప్రకటిస్తూ అనేకమైన మంచి మంచి పనులు చేస్తూ ఇంకా నీ కుటుంబంలో దుఃఖం ఎందుకు అంటే, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మనం చేసిన తప్పులకి మనం ప్రభు క్షమిస్తున్నాడు, కానీ వాటికి సంబంధించిన ఏమొస్తున్నాయి చెప్పండి? ఆ తీర్పులు మాత్రం మన మీదకి వచ్చేస్తున్నాం. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, మన దోషములకు ఆయన ప్రతీకారం చేయలేదంటే. చేయలా, నిజమే. ఎప్పుడు చేయలేదు? ఒకప్పుడు చేయలా, మొత్తం ఆయనే భరించాడు. యాకోబు రాసిన పత్రిక కనుక ఆ పత్రిక లేకపోతే ఈరోజు విశ్వాసులు భయంకరంగా తయారయ్యాం. యాకోబు రాసిన పత్రికను ఏమన్నానంటే పరిశుద్ధ జీవిత మార్గదర్శిని. యాకోబు పత్రిక మీరు బాగా చదివితే మీకు ఒకే ఒక విషయం క్లియర్ అర్థమైంది. ఏంటో తెలుసా? విశ్వాస దేని జోలికి వెళ్ళకూడదు? పాపం జోలికి వెళ్ళకూడదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమైద్దాం. ఆ పత్రికలు ఎందుకు చదువుతారులే విశ్వాసులు? కీర్తనలు మాత్రం భలే చదువుతారు. ఎప్పుడు ఒక కీర్తన చదువుతూనే ఉంది. ఒక ఆయన మధ్య యాకోబు పత్రిక బాగా చదివాడు, ఎక్కువ పాపంలో పడిపోయాడు. ఇంకా ఆయన ఏం చెప్పాలో చూడండి. అసలు జాగ్రత్త. అందుకనే ఇది 2వ పాయింట్. మట్టి పెంక అంటే చెప్పాను కదా, మట్టి పెంక అంటే శత్రువు దాడి చేసి మీ జీవితాన్ని బలహీనం చేసి నాశనం చేస్తాడు. ఇది సాదృశ్యం. 2వది, ఎడమ వైపు కొంతకాలం, కుడివైపు కొంతకాలం అంటే అర్థమైంది తెలుసా? దేవుడు నిర్ణయించిన కాలం వరకు నీకు శిక్ష కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నా కానీ, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా జాగ్రత్త. అమ్మ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పొరపాటును కూడా, నేను ఈ వాక్యం చదవటంలో నా ఉద్దేశం ఏంటంటే, అందుకే అపవాది ఎక్కువ మంది తీసుకురాడు అసలు జనరల్గా ఈ కూడికలకి. కావాలి చూడండి. ఎందుకో తెలుసా? ఈ పాపం గురించి చెప్తున్నప్పుడు చాలామందికి ఇష్టం ఉండదాం. నిజం చెప్పండి, ఇష్టం ఉంటుందా? కానీ ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అమ్మ చాలా. ఇకనైనా మనం సేవ్గా ఉండాలంటే ఈ మాటలు వినాల్సిందే. 2వ పాయింట్. ఇప్పుడు 3వ సూచన ఏంటి తెలుసా? కొద్దిపాటి భోజనం, కొద్దిపాటి నీళ్లు. అంటే ఏంటో తెలుసా? ఇక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పాపానికి పర్యవసానంగా దేవుడు కరువు తీసుకొచ్చేస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకి. వాళ్ళ కరువు ఎట్లా ఉందంటే మీరు చూస్తే ఆశ్చర్యపోతారమ్మా. ఎట్లాంటి కరువుతో మిమ్మల్ని నేను దాడి చేస్తున్నాను, మీకు నా తీర్పు తీర్చబోతున్నాను అని చెప్పేసి యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి ఒక్కసారి 8వ వచనం. పట్టణము ముట్టడ వేయబడి ఉన్నటువంటి దినములు నువ్వు 2వ ప్రక్కన తిరగక అదే పాటును ఉన్నట్లు నేను కట్లతో బంధింతును అన్నాడు 8వ వచనం. అది మామూలుగా సెకండ్ భాగంలోను. కట్లతో బంధింతును అంటే యోధా ప్రజల్ని బంధించి తీసుకెళ్ళిపోతాడనమాట. 2వ సూచన. ఇప్పుడు 3వ సూచన 9వ వచనం నుంచి. మరియు నీవు గోధుమలను, యవలను, కాయదానమును, చోళ్లను, సజ్జలను, తెల్ల జీలకర్ర తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క పండుకొని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనును. 390 దినములు నీవు ఇలాగ భోజనం చేయొచ్చును. భోజనం చూడండి ఎలా చేస్తున్నారు? కొలత ప్రకారం భోజనం వస్తుందమ్మా, కొలత ప్రకారం. ఇంకా చూడండి ఒకసారి 10వ వచనం. నీవు తూనిక ప్రకారం అనగా దినమొకటికి 20 తులాల ఎత్తు భుజింపవలను, వేళ వేళకు తినవలను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలను, వేళ వేళకు త్రాగవలను. ఎవలు అప్పములు చేసి వారు చూస్తుండగా వారి మనుష్య మలముతో, అమ్మో దారుణం చూసారా? రొట్టెలు ఎలా కాల్చుకుంటారు మీరు జనరల్గా? చెప్పమ్మ కృపారాయణ, రొట్టె ఎలా కాలుస్తారు? కానీ ఇక్కడ తెలుసా, మనుషులు నెంబర్ 1తో కాలుస్తున్నారంట. ఆయిల్ లేదంట, నూనె లేదు. ఆయిల్ లేకపోతే మరి రొట్టెలు భయంకరంగా ఉంటాయి. ఆ రోజు గోధుమలు అంటే నెంబర్ 1. ఈ రోజు గోధుమలు ఎట్లా ఉండవన్నీ. ఇప్పుడు ఆయిల్ లేదు కాబట్టి ఆయిల్ ఇప్పుడు పెనం మీద అట్టుపెట్టి చపాతీని పిసికడానికి కూడా లేదు, పిసుకడం దాంతో పిసుకుతున్నారు.
చివరికి ఆ పెనమ్మోద కూడా ఏమేశారు చెప్పండి. అంటే ఎంత భయంకరమైన కరువు చూడండి. ఇంకా కొంచెం ముందుకెళ్దాం చూడండి. 13 వచనం. నేను వారిని తోలివేయి జనములలో ఇశ్రాయేలు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారం భుజించుదురని యెహోవా నాకు సెలవిచ్చెను. ఇంత అపవిత్రమైన ఆహారం భుజిస్తుంటే అప్పుడు యెహెజ్కేలు భయంతో అన్నాడు, ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడంటే, అయ్యో ప్రభువా, యెహోవా నేను అన్నాడు అటువంటి ఆహారం తిన్నోడు కాదే, బాల్యం నుంచి నడిచి తిన్నోడు కాదు, ఎట్లా ప్రభువా అంటే, ప్రభు అన్నాడు 15వ వచనంలో, నువ్వు మనుషుని మనముకు మారుగా గోమలము నుండి నుంచి ఉన్నాను. గోమలము అంటే అర్థం తెలుసా? ఆవు యొక్క పేడ, అది నీకు నియమించానని చెప్పాడు. ఎందుకంటే ఆవు పవిత్రమైన జంతువు అన్నమాట, సాధు జంతువు. మనిషి చూడండి ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఈ రెండింటి మీనింగ్ ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే, అంత భయంకరమైన కరువు భూమి మీదకి ఇస్తాను ఇశ్రాయేల్ ప్రజలకి. అప్పుడు చూసాము మేము అంత భయంకరమైన కరువు. ఇట్లా కరువుతో మిమ్మల్ని అందరినీ చేస్తానని చెప్పేసి కింద వరకు చదువుకోవచ్చు. అంటే దీని ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే, ఆత్మీయంగా నీవు చల్లారిపోతావు అని అర్థం అనమాట. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడేం కరువు ఉందిలేమో మనకి, ఎన్ని తప్పులు చేసినా కరువు ఉండదు. కానీ ఇప్పుడు వచ్చిన కరువు ఏంటి తెలుసా? ఆత్మీయంగా నువ్వు చల్లారిపోతావు. అన్నిటికీ కరువు కలుగుద్ది. ఒక రకం చెప్పాలంటే, ప్రార్థన చేసుకోలేవు, చేసుకున్న ఉట్టుట్టి ప్రార్థన, వాక్యం చదువుకోలేవు, చర్చికి కూడా సరిగా రాలేవు, నీ ఆత్మీయ జీవితం అటర్ ఫ్లాప్ అయిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కరువు ఏ కరువు అంటే, నీకు వాక్యం కూడా చెప్పొద్దు కాదు జనానికి. అమ్మో వాక్యం చెప్పకూడదు బాబు అనుకుంటాం, అట్లా ఉంటుందన్నమాట. ఇది 3వ సూచన. మొదటి సూచన ఏంటి? మట్టి పెంకు అంటే ఏం చెప్పుకున్నాం? శత్రువు దాడి చేసి మన జీవితాలను బలహీనపరిచి నాశనం చేస్తాడు. 2వ సూచన, దేవుడు నిర్ణయించిన కాలం వరకు మన మీద నుంచి శిక్ష కొనసాగుతూ ఉంటుంది. 3వ సూచన, ఆత్మీయ జీవితం చల్లారిపోయిద్ది. ఇదే కొద్దిపాటి భోజనం, కొద్దిపాటి నీళ్లు. సాటిస్ఫాక్షన్ లేదు నీ జీవితానికి. అందుకే ఎంత ప్రార్థన చేసినా సాటిస్ఫాక్షనే ఉండదు జనానికి. అసలు నిజంగా మనం మంచిగా ఉండి, పవిత్రంగా ఉండి, పవిత్రమైన చేతులు చిన్న ప్రార్థన చేస్తే ఎంత. అసలు మీకు క్వశ్చన్ తెలుసా? కొంతమంది వచ్చినప్పుడు సేవకులు అరిసి ప్రార్థన చేస్తే కొంతమంది సాటిస్ఫాక్షన్ ఉండదు కదమ్మా, పెద్దగా ప్రార్థన. అసలు నీకు క్వశ్చన్ తెలుసా? మీకు లోపల పరిశుద్ధత పెట్టుకొని చిన్న ప్రార్థన చేస్తే పని చేయదమ్మా. ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ పెద్దగా అరవాల్సిన పని లేదమ్మా అసలు, తెలుసా? అనవసరం చెప్పాలంటే. కానీ చాలామందికి ఈ విషయం అర్థం కాదు. అందుకే ప్రభు అంటాడు, బైబిల్లోనే ఉంది ఈ మాట, మీరు ఎంతో బిగ్గరగా మొరపెట్టినా సరే అసలు నేను మీ ప్రార్థన విన్నని చెప్పాడు దేవుడు. ఆ మాట కూడా యెహెజ్కేలు గ్రంథంలో చూడండి ఒక్కసారి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం చదవండి. 8 చివరి వచనం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము రఘుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టును. అదిగో వాళ్ళు బిగ్గరగా కేకలేస్తున్నారు, కానీ ఏం లేదు చెప్పండి, హృదయంలో పరిశుద్ధత లేదు. అందుకే నువ్వు ఎంత బిగ్గరగా అసలు పరిశుద్ధత కలిగి అంత కేకే జస్ట్ సింపుల్ ఎసయాను. ఒక్కోసారి నువ్వు భార్యాభర్తల మధ్య ఇద్దరికి వ్యవహారం చెడింది అనుకోండి, అప్పుడు భార్య ఏమండి అని పెద్దగా అయినా సరే భర్త అసలు లేనట్టు ఉంటాడు. అదే కొంచెం ఇద్దరు అన్యోన్యంగా ప్రేమగా ఉండాలనుకోండి, అప్పుడు భర్త యొక్క చిన్న అలిగడైంది అనుకోండి, అప్పుడు భార్య ఏం చేస్తుంది చెప్పండి? అమ్మ మాయన వచ్చాడు అంటది. అదేమ్మా మెయిన్. దేవునికి నీకు మధ్య అది ఉండాలి. అది 3వ ప్రత్యక్షతలోకి వెళ్తాం. ఇది 3వ పాయింట్, 3వ సూచన, ఆత్మీయంగా నువ్వు చల్లారిపోతావు. 4వ సూచన ఏంటో తెలుసా? గుండు గీయించుకోవటం. ఇంకేముంది గుండు గీయించుకోవటం అంటే ఏంటో తెలుసా? ఓ రకం చెప్పాలంటే, ఎక్కడ చూసినా నష్టమే, ఎక్కడ చూసినా బాధే, ఏది పట్టుకున్నా నష్టమే. గుండు గొరిగించేస్తాడు సాతానుడు. అది ఏంటో తెలుసా? 5వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు గుండు గీసుకోవటం. 5వ అధ్యాయం మొదటి వచనంలో 6వ చూడండి ఒకసారి. 5వ అధ్యాయం, మరియు నరపుత్రుడా, నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని నీ తలను గడ్డమును క్షవరము చేసుకొని త్రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగాలు చేయి. ఏమంటే తెలుసా? ఒక మంగళ కత్తి అంటే ఏం లేదు, ఇక్కడ నెబుకద్నెజరు వస్తున్నాడు, వచ్చి నువ్వే అలా ఇది చూపించు వాళ్ళకి. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావట్లేదు. ఒక మంగళ కత్తి తీసుకొని జుట్టంతా జుట్టంతా బోడిగుండు చూపించేసుకో, మొత్తం క్లియర్ చేసేసి, ఎంత కూడా మొత్తం క్లియర్ అవుట్ చేసేయాన్ని. మొత్తం క్లియర్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకనొక దినమున ఒకరోజు ఆల్రెడీ అష్షూరు వచ్చేసి గొరిగించేశాడు. ఇప్పుడు నెబుకద్నెజరు కూడా వచ్చేసి 10 గోత్రాలను అష్షూరు చూసుకుంటాడు, ఈ 2 గోత్రాలని నెబుకద్నెజరు చూసుకుంటాడు, మొత్తం చేసేస్తాడు. అప్పుడు ఎంట్రుకలు పడిపోతాయి కదమ్మా, ఎంట్రుకలు ఏం చేయాలి తెలుసు? వదలొద్దని చెప్పాడు. ఆ ఎంట్రుకలు అంటే కాటా వేయాలంట. ఎంట్రుకలు కాటా వేసి ఉన్న ఎంట్రుకలు 3 భాగాలు చేయమన్నాడు.
ఏంటి ఆ 3 భాగాలు అంటే 3 తీర్పులు అనమాట. 3 భాగాలు ఏంటి ఆ తీర్పులు చూద్దాం ఒకసారి, కిందకి వెళ్దాం. చూడండి 3 భాగాలు 3 తీర్పులు. చూడండి 2వ వచనం. పట్టణము ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి 3వ భాగంను కాల్చి, ఒక భాగాన్ని ఏం చేయాలి, కాల్చేసేయమంటాడు. ఉన్న వెంట్రుకల్ని 3 భాగాలు చేయండి, ఒక భాగాన్ని కాల్చేయమంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు, యోధా ప్రజలు చేసిన పాపాలకు ప్రతిగా వాళ్ళని నెబుకద్నెజరు వచ్చి ఇట్లా కొట్టుకుపోతాడు. ఇలా బబులోనికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు కొంతమందిని ఏం చేస్తాడు తెలుసా? ఇష్టం వచ్చినట్టు ఆడుకొని చంపేస్తాడు. కొంతమందిని ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఒక భాగం క్లియర్. ఇంకో భాగం ఏముందో తెలుసా? చూడండి, 2వ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయ రీతిగా వాళ్ళని కత్తిపెట్టి పొడి చేస్తాడు కొంతమందిని. ఎందుకో తెలుసా? ఒక భాగం ఏం చేస్తారంటే వాళ్ళు ఈ బాధ తట్టుకోలేక పారిపోతారు వేరే చాడికి. కొన్ని ప్రాంతాలు మోయాబికి అటు పారిపోయి ఐగుప్తుకి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి పొడి చేస్తారు వెళ్ళిపోయి. ఎట్లాంటి తీర్పు వస్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు సైతానికి పట్టించేస్తాడు నేను పాపం చేయటం వలన. తర్వాత ఇంకో భాగం ఏం చేస్తాడు తెలుసా? 3వ వచనం. అయితే వాటిల్లో కొన్నింటిని తీసుకొని నీ చెంగును కట్టుకో, పిమ్మట వాటిల్లో కొన్నింటిని మరలా తీసుకొని అగ్నితో కొన్నింటి ఏం చేయాలి, చెంగును కట్టుకోమంటున్నాడు. ఎవరు తెలుసు ఈ చెంగును కట్టుకున్న వాళ్ళు? ఎవరంటే ఐగుప్తులో, బబులోన్లో కూడా కొంతమంది వెళ్ళారు, మంచి వాళ్ళు వెళ్ళారు. దానియేలు ఉన్నారు కదమ్మా, దానియేలు అందరూ ఉన్నారు బబులో, షడ్రక్ మేషక్ అబేద్నెగో. వీళ్ళకి ఎన్ని పరీక్షలు వస్తాయో తెలుసు. అక్కడ బబులోన్లో కూడా అనేకమైన పరీక్షల్లో చాలామంది కాల్చివేయబడ్డారు, కానీ కొంతమంది మాత్రం నిల్చుండారు. అదే చెప్పాడు, కొన్ని వెంట్రుకల్ని బబులోనికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని పరీక్షల చేత నేను శోధిస్తాను, అక్కడ కొంతమంది సేవ్ అవుతారు, కొంతమంది కాల్చివేయబడతారు అని చెప్పాడు అనమాట. ఎట్లాంటి తీర్పులు వాళ్ళ మీద రాబోతున్న ముందుగానే సూచన ద్వారా. అంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, ఒక మాటలో చెప్పాలంటే 4వ అర్థం ఏంటంటే, గుండు గీసుకోవడం అంటే నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వే మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీ బ్రతుకంతే. ఇక కొంతమంది ఇక్కడ పాపం గురించి చెప్తున్నానని చెప్పేసి వేరే మందిరికి వెళ్తావా? నీ లోపల జీవితం మారకుండా నువ్వు ఎన్ని మందిరాలు తిరిగినా అదే నమ్మ చెప్పింది ఇక్కడ. అక్కడ కూడా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. అర్థమైందా నీకు? మొట్టమొదటి నువ్వు తిరగకుండా ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ తిరగడం మానేసే. అసలు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ప్రభుకి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. అంత భయంకరంగా వార్నింగ్ ఇచ్చాడమ్మా తెలుసా. ఇప్పుడు ఇవన్నీ నేను 4 విషయాలు ఎందుకు చెప్పగలిగానంటే, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ప్రభు యెహెజ్కేలుకి ఇచ్చిన ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత చెప్పండి అమ్మా? అది పాపము, దేవుని తీర్పు. ఇప్పటివరకు ఇవన్న వాక్యాన్ని బట్టి పాపం మీద దేవుని తీర్పు ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? నవీన్, నీ మాటలో చెప్పు, ఎలా ఉంది? చాలా భయంగా ఉంది. ఏమ్మా రాణి, చెప్పము, నువ్వు ఎలా ఉంది తీర్పులు? ఇలా బాగుంది అన్నోళ్ళు చెప్పండి ఒకసారి. పాపం మీద దేవుని తీర్పు అర్థమైతే కదయ్యా పాస్టర్ గారు. కొంతమంది నిజంగా కనుక ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైతే, ఈ ప్రత్యక్షత నీకు వస్తే, పాపంపై దేవుని కోపము లేదంటే దేవుని తీర్పు ఉంటుంది అనే విషయం నీకు క్లారిటీగా అర్థమైతే, ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళవు చెప్పు? పాపం జోలికి వెళ్ళవు, విగ్రహాల జోలికి వెళ్ళవు, అసూయుల జోలికి వెళ్ళవు, డంబాల జోలికి వెళ్ళవు, కక్షల జోలికి వెళ్ళవు. మరి పోటీ పెట్టుకుందాం మనం ఈరోజు నుంచి, కాంపిటీషన్ చూద్దామమ్మా. మరి క్లియర్గా చెప్పవచ్చు, పాపం జోలికి మీరు వెళ్ళలేదంటే మాత్రం అసలు నిజంగా దేవుడు ఈ మీటింగ్స్లో దేవుడు అద్భుతమైన కార్యం చేసినట్టే. పరిశుద్ధాత్మ కార్యం అదేనమ్మా. సంఘంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించు ప్రభువా అంటే అర్థం ఏంటి? నేను పాపంకి దూరంగా ఉండాలి అనే మనసు నీకు వచ్చింది అంటే ఆత్మదేవుడిని కార్యం చేసినట్టే. అది ఆత్మకార్యం అంటే. నాకు జాబ్ వచ్చింది, నాకు కారు వచ్చింది, నాకు అబ్బాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది, ఈ కాదు పరిశుద్ధాత్మ కార్యాలు అంటే. ఇవి చీప్ కార్యాలు, ఇవి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు ఎవరైనా సరే. నేను వాస్తవంగా చెప్తున్నాను మీకు. ఒక ఆమందంట ఇట్లా వచ్చి, అసలు మా మందిరానికి ఏం జనం అంతమంది, అమ్మో పరిశుద్ధాత్మ వెంటనే లాక్కి వెళ్ళి తిరుపతి తీసుకెళ్ళిందంట. తిరుపతిలో కూర్చోబెట్టు, అక్కడ జనం ఎట్లుంటారు? తిరుపతిలో జనం ఎక్కువ ఉన్నారా? కల్వరి టెంపుల్లో జనం ఎక్కువ ఉన్నారా? చెప్పండి అమ్మా. అవన్నీ తెలియదు, చాలామంది తెలియదమ్మా ఈ విషయాలు. ఒక్కసారి మీరు లోతుగా ఆలోచించండి, లోతుగా అధ్యయనం చేయండి ఖచ్చితంగా. అక్కడ జనం, ఇక్కడ జనం, ఆ జనం చూసి మోసపోవద్దు మీరు దయచేసి. జనం వచ్చారని, లేదంటే నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు. మెయిన్ ఇంపార్టెంట్, నీ ఆత్మీయ జీవితంలో, నీ సహవాసంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు అంటే ఒకే ఒక సూచన,
ఈరోజు దేవుడు చెప్తుండే మార్నింగ్ వాక్యంలో ఏంటి ఆ సూచన అంటే, మా మందిరంలో ఉన్న చిన్న పిల్లలు మొదలుకొని సేవకుల వరకు పాపానికి దూరంగా ఉంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇది జరగాలమ్మా, నిజంగా ఇదే జరగాలి ఖచ్చితంగా. అందుకే దేవుడు ఈ 3 రోజు ఈ మీటింగ్ పెట్టాడు. ఏంటి తెలుసా, పాపంపై దేవుని తీర్పు ఉంటుంది. ఆ తీర్పు మనకు అర్థమైనప్పుడు గుండు గీసేస్తాడమ్మా. గుండు గీయించుకోవడం అంటే దారుణం ఏమైనా ఉందా అసలు? జనరల్గా ఇప్పుడు మా అబ్బాయికి మొన్న నేను అన్నాను, నేను పద్దాకులు ఎందుకు గుండు చేయించుకుంటే అస్సలు చేయించుకోవట్లేదమ్మా. ఎందుకని గుండు చేయించుకోమంటే కాలేజీలో అంట పిల్లలందరూ ఎక్కిరిస్తారంట. ఆ గుండు బాగానే ఉంటుందమ్మా, పర్లేదు చేయించుకోవచ్చు. కానీ ఈ గుండు ఏంటి, ఈ గుండు చేయించుకోవడం అంటే అంతా ఆరిపోయిన తర్వాత వేసుకుంటాం చూసావు చెంగు, అంత ఖాళీ. చాలా భయం, డేంజర్ అమ్మా. దేవుడే ఖాళీ చేసేస్తాడు ఆ హృదయాన్ని, ఆ జీవితాన్ని తట్టబట్ట. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకనే ఇది 4 విషయాలు చెప్పాను ఈరోజు దేవుని తీర్పు గురించి. ఇవేంటంటే జస్ట్ సూచనలు. మళ్ళీ దేవుని తీర్పు గురించిన ఉపమానాలు చెప్పాడు కొన్ని, అవి రాత్రికి చెప్పుకుందాం. ఈరోజు ఉదయం సాయంత్రం మనం ఒకే దాంట్లో ఉంటాం, పాపము దేవుని తీర్పు మీద ఉంటాం. ఎందుకు కొంచెం బలంగా చెప్పాలమ్మా పాపం గురించి, లేదంటే మనం వినేటట్టు కనపట్ల. నిజమమ్మా, చెప్పండి, పాపం గురించి ఎంత స్టాండర్డ్గా చెప్పాలి తెలుసా? ఎంత స్టాండర్డ్గా, అసలు ఎంత కఠినంగా చెప్పాలంటే అంత కఠినంగా చెప్పాలి. అందుకే ఏదేమైనప్పటికీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రభా ఈ రోజు నుంచి మాత్రం ఇది పాపముగా. అందుకే బైబిల్లో పౌలు గారు ఏమన్నాడు తెలుసమ్మా, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. చివరికి ఈ మాట చదివేసి ప్రార్థన చేసుకుందాం. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి దెస్సలోనికి రాసిన 5వ అధ్యాయం ఈ మాట చదవండి. 15వ వచనం. ఇరవై 22 చదివాను. 22 ప్రతి విధమైన కీడునకు. ఆ ఫుట్ నోట్లో ఏముంది చూడండి, కీడు కానీ ఫుట్ నోట్లో అది కీడు కాదు, కీడు కనబడే ప్రతి అది అక్కడేందో నాకు కొంచెం కీడుగా కనపడితే అమ్మ నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోవాలమ్మా. కీడుగా కనపడే ప్రతి దానికి దూరంగా ఉండాలి. అమ్మో ఈ అబ్బాయితో నేను కనుకుంటే నేను పాపంలో పడిపెట్టున్నానని చెప్పి ఆ అబ్బాయికి దూరంగా వెళ్ళిపో. వామ్మో ఏమంతో సహవాసం చేస్తే నన్ను పడేసేటట్టు బాబు అని చెప్పి ఆమెతో జాగ్రత్త, డైవర్ట్ ప్రేమగా ఉండు, అంతేగాని ఆమెతో పాలువాగా ఉండొద్దు. జాగ్రత్త అమ్మ, ఎందుకంటే ఆ లక్షణాలు నీకు వచ్చేస్తాయి మళ్ళీ. జాగ్రత్తగా ఉండాలమ్మా సహవాసాల దగ్గర కూడా. వాళ్ళని అసలు ఎప్పుడు నిజంగా సేవకులు ఒక్క మాట అన్నోళ్ళు కూడా, సేవకులు బాగా తిట్టేవాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, వీళ్ళు కూడా తిట్టాలనిపిస్తుంది సేవకుల్ని. జాగ్రత్త. అందుకే అట్లాంటి వాళ్ళు కొంచెం వివేచించి జాగ్రత్తగా, ఎందుకంటే మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సైతం అలా పెట్టాడు, అంతే, చోటు ఇవ్వద్దు. ఏదేమైనప్పటికీ ఒక డిసైడ్ చేసుకున్నాం ఈరోజు మార్నింగ్, పాపంపై దేవుని తీర్పు చాలా కఠినంగా ఉంది బాబోయ్. దీంట్లో ఇప్పుడు 4 పాయింట్లు లేదు, 2వ పాయింట్ చూస్తే నాకు భయంగా ఉందమ్మా. తెలుసా మీకు, మనం తప్పు చేసామంటే తెలిసిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడిన ప్రభు క్షమిస్తున్నాడు, కానీ ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ శిక్ష అనేది ప్రభు ఒక సమయం పెట్టాడు. అప్పుడు దాకా అందుకే ఒక్కోసారి వీళ్ళు చక్కగా ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు వస్తున్నాయా అంటే అంతకుముందు నువ్వు చేసిన తప్పుకి అది కంటిన్యూ అవుతుంది అనమాట. అది ఎప్పుడు పరిష్కరిస్తాడో నువ్వు ప్రభుని వేడుకోవడం తప్ప, ఈ 3 రేపు వేడుకుంటే సరిపోద్ది, ఎల్లుండు అట్లా 3 రోజులు వస్తాయి అనమాట క్లియర్గా. అప్పుడు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేసుకుందాం దయచేసి. పాపంపై దేవుని తీర్పునకు 4 సూచనలు చెప్పుకున్నాం ఈరోజు. పాపంపై దేవుని తీర్పునకు 4 సూచనలు. 1 మట్టి పెంకు గురించి చెప్పుకున్నాం. 2 కుడివైపున ఎడవైపున పడుకోవడం గురించి చెప్పుకున్నాం. 3వదిగా కొద్దిపాటి భోజనం, నీళ్లు చెప్పుకున్నాం. అది ఇంకా డీటెయిల్గా మనం జస్ట్ పైపైనే చదువుకున్నాం. ఇంకా పాయింట్ టు పాయింట్ మీరు చదువుకోవచ్చమ్మా కావాలంటే. 4వదిగా మరి గుండు గీయించుకోవడం చెప్పుకున్నాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మొదటిది